హలో అండి, శ్రోతలకు నమస్కారం. ప్రేమపీఠం నవల 3వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ఇక కథలోకి వెళితే, అరవి ప్రజ్ఞ భుజాలు పట్టి కుదుపుతుంటే గాఢ నిద్రలో ఉన్న అరవింద్ ఉలిక్కిపడి లేచాడు. ఎదురుగా ప్రజ్ఞ నిలబడి ఉంది. అరవింద్ సోఫాలో లేచి కూర్చున్నాడు. పక్క సోఫాలో తన వెనక్కు వాల్చి కూర్చుని నిద్రపోతున్న భారతి కూడా మెలకువ వచ్చి లేచింది. బావా, ఏమిటి దారుణం? నేను మా వాళ్ళకి చెప్పేస్తాను. నువ్వు నన్ను వదిలి ఈ గదిలో రాత్రంతా రాజకార్యం వెలగబెట్టిన సంగతి నాన్నకి చెప్పేస్తాను. అరవింద్కి బాగా మెలకువ వచ్చేసింది. ప్రజ్ఞ అంటున్నది ఏమిటో కూడా అర్థమైంది. అతనికి కోపంగా అనిపిస్తోంది. ప్రజ్ఞ నడుము మీద చేతులు వేసి, రాత్రి నేను సుమన్ గారు ఉన్నాం. నువ్వు నా గదిలో లేవు. ఇక్కడికి వస్తే ఇక్కడ ఈవిడ గారు నువ్వు ఈ గదిలో తలుపులు బిగించుకొని కూర్చున్నారు. దీనికి నువ్వు సమాధానం ఏం చెబుతావు? షటప్ అన్నాడు అరవింద్. భారతి ఆవేశంగా ఏదో అనబోయింది. భారతి గారు, అతను భారతి వైపు చూశాడు. అతని కళల్లో మీరు ఒక్క మాట మాట్లాడవద్దు అనే భావం ఉంది. అతని భావాలకి ఉన్న శక్తి ఏమిటో కానీ ఎంతో ఆవేశంగా ధీటుగా జవాబు చెప్పాలనుకున్న భారతి పెదవి కదపలేకపోయింది. భారతి సుమన్ వైపు తల తిప్పి చూసింది. సుమన్ అక్కడి నుంచి కిటికీ కర్టెన్ పక్కకి లాగి నెపంతో వెళ్ళిపోయాడు. ప్రజ్ఞ వెటకారంగా అంది, ఆహా, ఏమి మీ భార్య సంభాషణ నువ్వనటం, ఆమె ఆగిపోవటం చాలా గొప్పగా ఉంది. ప్రజ్ఞ పూర్తిగా భారతి వైపు తిరిగింది. భారతి గారు, జాగ్రత్త, మా బావ జోలికి వచ్చారంటే మాత్రం నేను ఊరుకోను తెలుసా? ప్రజ్ఞ, అరవింద్ వారించాడు. ప్రజ్ఞ అతని వైపు తిరిగింది. నిన్న స్టీమర్ దిగినప్పటి నుంచి ఈమె ఆకర్షణలో పడి నన్ను వదిలేశావు. పాపం ఈ సుమన్ గారు నాకు తోడు ఉండబట్టి నేను పిచ్చెక్కకుండా ఈ మాత్రం మనిషిగా ఉండగలిగాను. నేను డాడీతో ఎప్పుడు చెబుతూనే ఉంటాను, నీకు నా మీద అస్సలు ప్రేమ లేదని. ప్రజ్ఞ ప్లీజ్, అతను వారిస్తూనే ఉన్నాడు. కానీ ప్రజ్ఞ ఆగలేదు. చూపుడు వెళ్ళి చూపిస్తూ, ఈనాటి నుంచి నీకు నాకు సంబంధం లేదు. నువ్వు నేను కలిసి ఉండటం లేదు. నా జోలికి వచ్చావంటే ఊరుకోను. నా రూమ్లో అడుగు పెట్టావా చూడు, నీకేమాత్రం బుద్ధి ఉన్నా నా గదిలోకి రాకు. ప్రజ్ఞ అనేసి వెళ్ళిపోయింది. భారతి జాలిగా చూస్తోంది. ఏమిటి ఈ అమ్మాయి దౌర్జన్యం? చాలా తెలివిగలదానిలా ఉంది. తప్పు తను చేసి అదంతా అరవింద్ మీదకి నెట్టేసింది. అతని మొహం ఎర్రబడి అలా ఆవేశం దిగమింగుతాడేమిటి? 2 వాయించి నోరు మూయించక ఇంత అవమానమా? భారతికి ఆ క్షణంలో అరవింద్ అంటే చాలా విసిగి వచ్చేసింది. సుమన్ భారతి దగ్గరకు వచ్చాడు. అతని కంఠం చాలా పశ్చాత్తాపంగా ఉంది. భారతి, ఐఎమ్ సారీ. నిన్న మనం వేరయ్యాము. మేమిద్దరం మీ ఇద్దరి కోసం వెతుకుతున్నాం. మీరు కనిపించలేదు. నువ్వు సరాసరి ఈ గదికి ఎందుకు రాలేదు? భారతి అతన్ని నిలదీసింది. ఆమెకు చాలా కోపంగా ఉంది. సుమన్, ప్రజ్ఞ తనని అరవింద్ని ఫూల్స్ని చేశారు. సుమన్, ప్రజ్ఞ తనని అరవింద్ని ఫూల్స్ని చేశారు. పైనుంచి దోషం అంటగడుతున్నారు. ఈ అన్యాయం సహించడం భారతి వల్ల కావటం లేదు. భారతి స్వభావం చిన్నప్పటి నుంచి అంతే. తన పట్ల ఎవరైనా అన్యాయం చేస్తే టపీమని వారిని 4 మాటలతో కడిగేసే వరకు ఆమె మనసు శాంతించదు. వచ్చేదామని అనుకున్నాను, కానీ ప్రజ్ఞ ఒక్కదాన్ని ఉండలేనని చాలా భయపడుతుంటే తోడు ఉన్నాను. భారతి, నన్ను నమ్ము ప్లీజ్. భారతి అతని అభ్యర్థనకి జవాబు చెప్పలేదు. ముఖం ఏవగింపుగా పక్కకు తిప్పేసుకుంది. సుమన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భారతికి ఈ అవమానం చేతి తిన్నట్టుగా ఉంది. అసలు ఈ ప్లెజర్ ఐలాండ్కు రాకుండా ఉంటే ఎంత బాగుండేది అనిపించింది. భారతికి తన స్కూలు, పిల్లలు గుర్తుకొచ్చారు. అదెంత స్వర్గమైన వాతావరణమో గుర్తుకొచ్చింది. తల తిప్పి చూసింది. అరవింద్ సోఫాలో 2 చేతుల మధ్య తలదించుకుని కూర్చున్నాడు. క్షణం క్రితం అతనంటే విపరీతమైన విసుగు కలిగినా అతను అలా వ్యధాభరితుడిగా కూర్చోవటం చూసి జాలి వేసింది. అతను ఏం చేస్తాడు? ఏదైనా అంటే ఇప్పుడు పెద్ద గొడవ అవుతుంది. ప్లెజర్ ఐలాండ్ యాజమాన్యం వారు టూరిస్టులకి ఎంతగా సుఖపడటానికి చేస్తారో కొన్ని విషయాల్లో అంతకు రెట్టింపు కఠినంగా ప్రవర్తిస్తారు. అక్కడికి వచ్చిన వ్యక్తులు కఠిన నియమ నిబంధనలు తూచా తప్పకుండా ప్రవర్తించాలి. ఎవరి మీద ఫిర్యాదు చేసిన వారిని, ఫిర్యాదుకి కారణమైన వారిని ప్లెజర్ ఐలాండ్ పోలీసు స్క్వాడ్ నిమిషాల మీద వచ్చి వారిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంది. ఇక్కడ ఒక లాడ్జి, అక్కడ ఒక జడ్జి, న్యాయవాదులు ఉంటారు. వారి దోషాన్ని బట్టి కఠిన శిక్ష ఉంటుంది. ఏ రకమైన అవినీతికి ఇక్కడ తావులేదు. ప్రేమతో జంటలు ఎంత స్వేచ్ఛగానైనా
ప్రవర్తించవచ్చు, కానీ ఎవరి మీద ఎవరు ఏ రకమైన అత్యాచారం చేయకూడదు. చేసినట్లు ఫిర్యాదు వచ్చినప్పుడు విచారణలో అది వెల్లడి అయితే ఇక ఆ వ్యక్తి పని అయినట్టే. ఆ విషయంలో అది ఇక ప్లెజర్ ఐలాండ్ కాదు, టెర్రర్ ఐలాండే అని చెప్పాలి. భారతి మూలుగు వినిపించడంతో గదిలోకి వెళ్ళింది. అక్కడ అమృత తలభాగంతో మూలుగుతోంది. భారతి వెళ్ళి ఆమెను లేపింది. అమృత తలని 2 చేతులతో పట్టుకొని నాకు అర్జెంటుగా కాఫీ ఇప్పిస్తారా అడిగింది. భారతి వెళ్ళి కాఫీ కోసం ఫోన్ చేసింది. భారతి అరవింద్ని మీకు కాఫీయా టీయా అంది. కాఫీ స్ట్రాంగ్ చెప్పాడు. భారతి ఫోన్లో ఆర్డర్ చెప్పింది. అరవింద్ అడిగాడు, కెన్ యూ గివ్ మీ 1 టూత్ బ్రష్? టూత్ బ్రషా? స్పేర్ లేదు. యూ కెన్ షేర్ మై బ్రష్. భారతి వెళ్ళి బ్రష్ని హీట్ వాటర్లో 2-3 సార్లు ముంచి సోప్ నీడతో కడిగిచ్చింది. అరవింద్ బాత్రూంలో నుంచి వచ్చేసరికి భారతి కప్పుల్లో కాఫీ పోస్తోంది. అమృత వచ్చి కూర్చుంది. కాఫీ తాగి నేను రూమ్కి వెళ్తాను అంది అమృత. అలాగే అంది భారతి. వ్యాఘ్రేశ్వరరావు గారికి ఎలాగుందో అడగండి అంది. అరవింద్ ఫోన్ చేశాడు. మందులకి బాగా రెస్పాన్స్ అవుతున్నారట, క్రిటికల్ కండిషన్ దాటిపోయింది అని చెప్పారన్నాడు. భారతి అరవింద్కి కాఫీ ఇస్తోంది. దడాలన తలుపులు తెరుచుకున్నాయి. ప్రజ్ఞ లోపలికి వచ్చింది. భారతి చేతిలోంచి కాఫీ అందుకుంటున్న అరవింద్ని చూసింది. ఓకే, ఇదన్నమాట తతంగం అంది. ప్రజ్ఞ వస్తూ సఫారీ సూట్ కేసు ఈడ్చుకు వచ్చింది. దాన్ని కాలితో అరవింద్ మీదకి ఒక్కతోపు తోసింది. అది అరవింద్ ముందుకు వచ్చి ఆగింది. ప్రజ్ఞ గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. గుమ్మంలో 1 నిమిషం ఆగింది. ప్రజ్ఞ అంటూ అరవింద్ రాలేదు. ప్రజ్ఞ విసిరిసా వెళ్ళిపోయింది. అరగంట తర్వాత అరవింద్, భారతి, అమృతని ఆమె గది దగ్గరకు తీసుకువచ్చారు. ప్లీజ్ లోపలికి రండి, ఇద్దరిని ఆహ్వానించింది. వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఆమె మంచం మీద పుస్తకాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బట్టలు విడిచి రకరకాల డ్రెస్సులు ఎడాపెడా వేసి ఉన్నాయి. కూర్చోండి బ్రతిమలాడింది. గబగబా చెల్లాచెదురుగా ఉన్న పుస్తకాలు, బట్టలు సర్దేసింది. మీ మేలు జన్మలో తీర్చుకోలేను. రాత్రి ఒకదాన్ని ఉంటే నాకు పిచ్చెక్కేది అంది. ఆయన 2 రోజుల వరకు హాస్పిటల్లోంచి డిశ్చార్జ్ అవ్వకపోతే ఈ గది నాకు జైల్లా అవుతుంది అంది. మిమ్మల్ని డాక్టర్కి పరిచయం చేస్తాను, మీరు ఆయన దగ్గర ఉండవచ్చు అన్నాడు అరవింద్. నో, అది కుదరదు. నేను ఆయన దగ్గర అలా ఉండకూడదు. ఎందుకని అంది భారతి. రాత్రి ఇద్దరం కలిసే వచ్చామని చెప్పింది అమృత. మేము కలిసి వచ్చినా మేము ఒకరి కోసం ఒకరు వచ్చామని ఎవరికీ తెలియదు. ఆయన అఫీషియల్గా టూర్ వచ్చారు, నేను మామూలు టూరిస్టుగా వచ్చాను. ఇప్పుడు ఆయన సుస్థి పడ్డారు కాబట్టి నేను దగ్గర ఉంటే ఎవరు ఏమిటి అనే వివరాలు వస్తాయి. ఆయన నా దగ్గరికి రావడమే తప్ప నేను ఎప్పుడూ ఆయన దగ్గరికి వెళ్ళకూడదు. అది మా కాంట్రాక్ట్లో మేము పెట్టుకున్న మొదటి రూల్. భారతి అప్రయత్నంగా అరవింద్ వైపు చూసింది. అతను తల వంచి నెల మీదకి చూస్తున్నాడు. ఆమె అత్యవసర పరిస్థితుల్లో తీసుకున్న నిజ పరిస్థితిని వివరిస్తోంది. ఆడవాళ్ళు ఏదో చెప్పుకోవటం వేరు, తను అక్కడ ఉండటం ఆమెకు ఇబ్బందే. నేను ఇప్పుడే వస్తాను అంటూ లేచాడు. నేను వస్తాను అంది భారతి. ప్లీజ్ కాసేపు కూర్చోండి అమృత బ్రతిమలాడింది. కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను అన్నాడు. మీరు రాకపోతే నేను అనాథనైపోతాను సుమా అంది భారతి. అది ఎందుకు అతని హృదయానికి గేలంలా తగిలింది. వస్తాను సింపుల్గా అలా అని వెళ్ళిపోయాడు. అరగంట తర్వాత భారతి గది బయటకు వచ్చి చూసింది. అరవింద్ అక్కడే కాస్త దూరంలో కారిడార్ పిట్టగోడ మీద చేతులు ఆనించి క్రింద వచ్చేపోయేవారిని చూస్తున్నాడు. ఏమిటి ఇక్కడే ఉన్నారా? అమ్మయ్య, ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారని భయపడ్డాను. భారతి గుండెల మీద చేయి ఆనించుకుంటూ అంది. 10 నిమిషాల తర్వాత ముగ్గురు డైనింగ్ హాల్లో బ్రేక్ఫాస్ట్కి వచ్చారు. ముగ్గురు బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా అక్కడికి జ్ఞానేశ్వరీదేవి, మోహన్ వచ్చారు. ఆమెకి ఒక చోట సీటు చూపించి మోహన్ తను ఎక్కడ కూర్చోవటమా అని సీటు కోసం వెతుకుతుండగా అరవింద్ టేబుల్ దగ్గర ఖాళీగా ఉన్న 4వ సీటు చూసి దగ్గరికి వచ్చాడు. వీళ్ళని చూస్తే తెలుగు వాళ్ళలానే ఉన్నారు. ఐఎమ్ మోహన్ అరవింద్ పరిచయం చేసుకుంటూ చేయి చాచాడు. కాఫీ తాగుతున్న అరవింద్ చేయి అందుకుని కరచాలనం చేశాడు. నేను మిమ్మల్ని స్టీమర్ మీద చూశాను. మీరు జ్ఞానేశ్వరీదేవి పిఏ కదూ? అరవింద్ తెలుగులో అడిగాడు. అవును. మోహన్ ఖాళీ కుర్చీ చూపిస్తూ మే ఐ సిట్ డౌన్ హియర్ అని అడిగాడు. అరవింద్ తలూపాడు. మోహన్ కూర్చున్నాడు. భారతి గారు, అమృత గారు అరవింద్ పరిచయం చేశాడు. మోహన్ నమస్కరించాడు.
బేరర్ రాగానే మోహన్ తనకి కావాల్సిన బ్రేక్ఫాస్ట్ చెప్పాడు. ఎలా ఉంది మీకు ఈ ప్లెజర్ ఐలాండ్? మోహన్ అడిగాడు భారతిని. ఇట్ ఈజ్ ఏ వండర్ ల్యాండ్ అంది భారతి. ఇది ఎన్నోసారి మీరు రావటం అన్నాడు. ఎన్నోసారా? ఇది మొదటిసారే. ప్లెజర్ ఐలాండ్కి ఎన్నోసార్లు రాగల తాహతు మన వాళ్ళలో ఎంతమందికి ఉంటుంది అంది భారతి ఆశ్చర్యంగా. వై నాట్, నేను రెండోసారి వచ్చాను అన్నాడు అతను. భారతి, అమృత అతని వైపు కుతూహలంగా చూశారు. అతన్ని చూస్తే మామూలు ఆర్థిక స్థితిగతులు గల వ్యక్తిగా ఉన్నాడు. ప్లెజర్ ఐలాండ్కి రావటం అంటే మాటలా? క్రితంసారి నేను మా మేడం ఇక్కడ జరిగిన దక్షిణ ఏషియా ఉమెన్స్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్కి వచ్చినప్పుడు వచ్చాను. అప్పుడు 15 రోజులు ఉన్న ఒక వంతు కూడా చూడలేకపోయాను. వెళ్ళినప్పటి నుంచి ఈ ప్లెజర్ ఐలాండ్ వర్క్ నన్ను హంట్ చేస్తోంది. ఈసారైనా అంతా చూడాలి. మీరు ఏం చేస్తారు? అమృతని అడిగాడు. మోడలింగ్ అంది. ఓ అన్నాడు. మీరు? భారతని అడిగాడు. హెడ్ మిస్ట్రెస్. అమ్మో, అయితే మా అందరి తప్పులు కనిపెట్టడానికి వచ్చి చూస్తారా ఏమిటి? అతను అన్న తీరికి ముగ్గురు నవ్వేశారు. అరవింద్ టైం చూసుకున్నాడు. 11 గంటలు అవుతోంది. అరగంటలో సీమెయిల్ బయలుదేరుతుంది అన్నాడు. అవునవును, బయలుదేరుదామా అంది భారతి లేస్తూ. అమృత కళ్ళు దెబ్బతిన్న పావురం రెక్కల్లా రెపరెపలాడినాయి. నేను అంది. మీరు వస్తారా అడిగింది భారతి. మళ్ళా వారి దగ్గరికి వెళ్ళి చూడాలి అంది దగ్గు స్వరంతో. అరవింద్ మోహన్తో మీరు ఈమె దగ్గర ఉండగలరా అడిగాడు. షూర్, మా మేడంకి ఎలాగో ఇప్పుడు మీటింగ్ ఉంది. 1 గంట వరకు నేను ఖాళీనే అన్నాడు మోహన్. అమృత గారు, ఇక మీకు పర్వాలేదు, ఆ లోపల మేము వస్తే రావచ్చు కూడా అంది భారతి. అమృత తల ఊపింది. అరవింద్, భారతి బయలుదేరారు. హోటల్ ముందు ఎయిర్ కండిషన్డ్ కోచెస్ వచ్చి ఆగాయి. మైక్లో అనౌన్స్మెంట్ వినిపిస్తోంది. సీమెయిల్కి వెళ్ళేవాళ్ళు దయించి వెంటనే లగ్జరీ కోచ్లోకి రావలను. అనౌన్స్మెంట్ తెలుగు, ఇంగ్లీషు, హిందీలో 2 సార్లు రిపీటెడ్గా వినిపించింది. డైనింగ్ హాల్లో ఉన్న కొంతమంది ఆ అనౌన్స్మెంట్ వినగానే ఆదరాబాదరాగా పరిగెత్తారు. అరవింద్, భారతి వచ్చి బోట్లో ఎక్కారు. ఎయిర్ కండిషన్డ్ బోటు ప్రేమపీఠానికి తూర్పు దిశగా 25 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రదేశానికి వచ్చింది. అక్కడ సముద్ర తీరం దగ్గర ఒక మెరీన్ బోట్ వెయిట్ చేస్తోంది. ప్రయాణికులందరూ అందులో గబగబా ఎక్కారు. అందరూ ఎక్కటం పూర్తవగానే దాని తలుపులు మూసుకున్నాయి. అది అద్దాలు గల డబ్బాల దిగుడు బావిలోకి దిగినట్టు దిగసాగింది. సముద్రపు నీళ్లలోకి చాలా లోతుకి వెళుతున్నట్లు తెలుస్తోంది అందరికీ. చాలా దిగువకు వెళ్ళిన తర్వాత దాని తలుపులు తెరుచుకున్నాయి. ప్రయాణికులు వరుసగా తెరుచుకున్న తలుపుల్లోంచి వెళ్ళసాగారు. ఆ ద్వారం ఒక ట్రైన్లోకి ఉంది. అందరూ ఆ ట్రైన్లోకి వచ్చి సీట్లలో కూర్చుంటుంటే అతిథులకు సీమెయిల్ మేనేజ్మెంట్ తరపున సుస్వాగతం అని ఇంగ్లీష్లో వినిపించింది. ఇప్పుడు మనం సముద్ర గర్భంలో ప్రయాణిస్తున్నాం అంటూ కామెంటరీ మొదలైంది. ప్రయాణికులందరూ అద్భుత ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు ఆనందంగా చూస్తున్నారు. మెయిల్ కొన్ని చోట్ల ఫాస్ట్గా, కొన్ని చోట్ల మెల్లగా వెళుతోంది. కామెంటరీలో సముద్ర గర్భంలో ఉండే జలచరాలు, కొండలు, బడబాగ్ని గురించి చెబుతున్నారు. బడబాగ్ని దగ్గరకు వస్తుంటే అందరూ భయంతో అరిచారు. బడబాగ్ని దగ్గరికి వస్తుంటే అందరూ భయంతో అరిచారు. కానీ సీమెయిల్ అవలీలగా బడబాగ్ని మధ్యలో నుంచి 2 నిమిషాలు ప్రయాణం చేసి చెక్కు చెదరకుండా బయటకు వచ్చేసింది. కొంతమంది గట్టిగా అరచేశారు. బ్రోచర్లో ముందే ఆ బడబాగ్ని ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ అండ్ సపోర్టెడ్ బై బ్రిలియంట్ ఆడియో ఎఫెక్ట్స్ అని చదివిన కొందరు భయపడలేదు. భారతి చదవలేదు. భయంతో క్షోభమంటూ అరవింద్ భుజం గట్టిగా పట్టేసుకుని అతని మెడవంపులో మొహం దాచేసుకుంది. సీమెయిల్ బడబాగ్నిలో నుండి బయటకు దూసుకొచ్చి పరుగు తీస్తుంటే భయం నుంచి తేరుకున్నవారు వాటి భయాలను చూసి మిగతా వారందరూ మిగులున నవ్వసాగారు. భారతికి 1 నిమిషం తర్వాత కానీ తను అరవింద్ని ఎలా పట్టేసుకుని మొహం దాచేసుకుంది గుర్తుకు రాలేదు. అరవింద్ ఎలాంటి ప్రకంపనం లేకుండా కూర్చున్నాడు. భారతి మెల్లగా అతని పొట్ట చుట్టూ వెనవేసిన చేతుల్ని విడదీసుకుంది. సిగ్గుతో ఆమె ముఖం మందారమైపోయింది. సారీ, అస్పష్టంగా అంది. అది నిజంగా అగ్నిపర్వతం అనుకున్నాను సుమా అంది. అరవింద్ బ్రోచర్లో అగ్నిపర్వతం ఇంజనీర్లు ఎలా క్రియేట్ చేశారు
వివరాలతో ఉన్న ఫోటో దగ్గర వేలుతో చూపించాడు. అతని ఉంగరం వేలు ఆ ప్రింటెడ్ మ్యాటర్ అక్షరాల వెంట కదులుతుంటే భారతి కళ్ళు అనుసరించాయి. దాదాపు 2 గంటలు సీమెయిల్లో ప్రయాణం. రకరకాల అద్భుతమైన జలచరాలు, వాటి స్వరూపాలు, ప్రవర్తన అందరూ సోద్యంగా చూస్తున్నారు. ఈ ఆకృతిలో మనకు తెలియని ఇంత ప్రపంచం ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. పాములు, చెట్లు, ఆక్టోపస్లు, ఇంకా ఎన్నెన్నో. 2 గంటల తర్వాత సీమెయిల్ ఒక ప్లాట్ఫారం దగ్గర ఆగింది. తలుపులు తెరుచుకున్నాయి. ఇక్కడ అందరికీ లంచ్ అనౌన్స్మెంట్ వినిపించింది. అమ్మో, తలుపులు తెరుస్తున్నారు. చుట్టూ సముద్రం. చచ్చిపోము అంటున్నారు ఎవరో. బాబోయ్, ఆ ఆక్టోపస్లు మనల్ని చుట్టేస్తాయి. దేవుడా, నీకేమన్నా పిచ్చా? అలాంటి ప్రమాదం ఉన్న చోటికి టూరిస్టులను తీసుకొస్తారంటావా? ఇంకో ఆయన అపనమ్మకంగా మెరుగ్గా అంటున్నాడు. తలుపులు తెరుచుకోగానే పెద్ద డైనింగ్ టేబుల్ కనిపించింది. అది చూడగానే అందరూ అమ్మయ్య అనుకున్నారు. ఆ హాల్లోకి వచ్చి అందరూ కూర్చున్నారు. గుమగుమలాడే భోజనం అందరికీ తెచ్చి పెడుతున్నారు. నాగకన్యల్లా, నాగ యువకుల్లా అలంకరించుకున్న అమ్మాయిలు, అబ్బాయిలు వీళ్ళని చూస్తుంటే నాకు భయంగా ఉంది. ఒక పెద్ద ఆయన అన్నాడు. అది నాగలోకాన్ని గుర్తుకు తెచ్చి వాళ్ళ డ్రెస్ అండి, ఇదిగో చూడండి. అన్నం, పూరీలు. ఇంకో ఆయన అన్నాడు. అరవింద్, భారతి భోజనం చేస్తున్నారు. మీకు భయం వేయటం లేదా? అంది భారతి. అన్నాడు అరవింద్. మీకు అంత ధైర్యమా? అంది. అవును అన్నాడు. మాకు లేని ధైర్యం మీకెలా వచ్చిందంటారు? మీకేమైనా దివ్య శక్తులున్నాయా? అంది భారతి. దివ్యశక్తులు కాదు, సింపుల్ కామన్ సెన్స్. ఈ ప్లెజర్ ఐలాండ్ ఇంజనీర్, ఆర్కిటెక్ట్స్ వండర్ల్యాండ్ అని వారు తమ ప్రకటనలో తాటికాలంత అక్షరాలతో వేస్తూనే ఉన్నారు. చూసి వచ్చిన టూరిస్టులు అది నిజం, వారి ప్రతిభకి జోహార్లు అంటూ అభినందిస్తున్నారు. మనం ఊహించని ప్రదేశాలను తిప్పటం, ఆశ్చర్యపరచటం, ఆనందపరచటం దీన్ని నిర్మించిన ఇంజనీర్స్ ప్రథమ లక్ష్యం. నిజంగా అక్కడ సముద్ర వడబాగ్ని ఉంటే అసలు ఈ ట్రైన్ అక్కడికి ఎలా రాగలుగుతుంది? ఆ వేడికి కొన్ని మైళ్ళ ముందే మాడి మసవుతుంది కదా అన్నాడు. నిజమే సుమా, భారతి ఒప్పుకుంది. నాది మొద్దుబుర్ర, ఇదేం తట్టులేదు రండి అంటూ ఒప్పేసుకుంది. ఆమె నిజాయితీగా ఒప్పుకోవటం చూసి అరవింద్ పెదవుల మీదకి చిరునవ్వు వచ్చింది. ఓకే పదండి, లేచి దారి తీశాడు. అతని చేతిలో మ్యాప్లో ఎటువైపు వెళ్ళాలని ఆలోచిస్తున్నాడు. భారతి టైం చూసుకుంది. రాత్రి 8 గంటలు అవుతుంది. రాత్రి 8 గంటల వేళ పట్టపగలు ఎండ ఎలా వస్తుంది? ఆలోచిస్తూ కుతూహలంగా గోళాకారంగా ఉన్న భవనంలో నుండి నడుస్తున్నాడు. ఒక ముఖద్వారం దగ్గరికి వచ్చారు. మనుషుల దగ్గరికి రాగానే తలుపులు ఆటోమేటిక్గా తెరుచుకుంటాయి. భారతి, అరవింద్ అటు వచ్చారు. అంతా చాలామంది అటు వెళుతున్నారు. ఆ ముఖద్వారం తలుపులు తెరుచుకోగానే బయట మిట్ట మధ్యాహ్నం లాంటి ఎండ ఫెడ్లున కాస్తుంది. భారతి, అరవింద్ బయటికి రాగానే వెనక తలుపులు మూసుకున్నాయి. అబ్బా అంది భారతి. ఒక్కసారిగా అంత ఎండని చూడటం భరించినట్టు కళ్ళు మూసుకొని మెల్లగా తెరిచింది. అక్కడంతా ఒక చెట్టు కూడా లేదు. రోడ్డు పక్కన పచ్చటి పేవ్మెంట్ ఉంది. అందరూ దాని మీద నుంచి నడుస్తున్నారు. భారతి, అరవింద్ నడవసాగారు. అక్కడక్కడ ఐస్ క్రీమ్ పార్లర్లు, కూల్ డ్రింక్ షాప్స్ ఉన్నాయి. 10 గజాలు నడవగానే భారతికి నాకు దాహం వేస్తుంది అంది. అరవింద్ వెళ్ళి 2 కూల్ డ్రింక్స్ తెచ్చాడు. అవి కొబ్బరి నీళ్ళు. అబ్బా ఎంత రుచిగా ఉన్నాయి అంది. కొద్ది గజాలు ఎర్రటి ఎండలో నడుస్తుంటే ఇద్దరికి ఒంటి నిండా చెమటలు దిగగారుతున్నాయి. అబ్బా ఎరకపోయి అన్నాను. దేవుడా, ఇంత ఎండ ఉంటుందని అనుకోలేదు. కనీసం మీరైనా నన్ను వద్దు అని అనాల్సింది అంది. అరవింద్ మాట్లాడలేదు. జేబులో నుంచి జేబు రుమాలు తీసి మెడ చుట్టూ చెమట తుడుచుకుంటున్నాడు. అతని షర్ట్ చెమట తొడిసి అంటుకుపోతుంది. కొద్ది గజాలు నడిచిన తర్వాత అమ్మయ్య అనిపించింది. ఎదురుగా అంతా అడవిలా ఉంది. భారతి, అరవింద్ గబగబా అంగులు వేసినట్టు నడిచి అక్కడికి వచ్చి చెట్టు కింద నిలబడ్డారు. మరుక్షణం ఇద్దరు సంభ్రమాశ్చర్యాలు నిండిన ముఖంతో చుట్టూ చూడసాగారు. అక్కడ అడవిలా ఉన్న ప్రదేశంలో ఆకాశంలోకి ఎదిగినట్టు ఉన్న పెద్ద పెద్ద చెట్ల కొమ్మల మధ్య చిన్న చిన్న చొక్క ఇళ్ళు ఉన్నాయి. ఆకుపచ్చటి ఆకులు, కొమ్మలు గుబురుగా ఉన్న చెట్ల పెద్ద శాఖలకి హాఫ్ వైట్ పింక్ రంగు వేసిన దర్వాజా కిటికీలతో పిచ్చిక గోడని స్ఫురణకు తెస్తూ అన్నీ ఆ విధంగానే ఊగుతున్న చెక్క ఇళ్ళు అనేకం కనిపించాయి. వాటిలో
వాటిల్లో జంటలు ఉన్నారు. కొంతమంది తాళ్ళకి బట్టలు ఆగవేశారు. కొంతమంది వరండాలో పడక కుర్చీలో కూర్చున్నారు. ఒక ఇంట్లోంచి గిటార్ వాయిద్యం వినసొంపుగా వినిపిస్తోంది. ఇంకో ఇంట్లోంచి ఇంకో జంట నవ్వులు వినిపిస్తున్నాయి. చెట్ల కొమ్మల నిండా పక్షులు అనేకం ఉన్నాయి. అతని మనుషులతో సహజీవనం అలవాటైపోయినట్లు ఉన్నాయి. భారతీయ అరవింద్ చూస్తుండగానే ఒక గూడు లాంటి ఇంట్లోకి అతను తాళ్లతో నేసిన నిచ్చెనను ఇంటి వరండాల నుంచి కిందకు వేసి చకచకా దిగేశాడు. అతని వెంట ఇంకో యువతి దిగేసింది. వాళ్ళు తాళ్ల నిచ్చెనని చుట్టి పైకొమ్మ మీద వేసి వెళ్ళిపోయారు. అరవింద్, భారతి తమ ఇద్దరి ఉనికిని తాము మర్చిపోయినట్టు చూస్తున్నారు. భారతి ఆ జంటనే గమనిస్తోంది. ఇద్దరు చెట్ల నీడన జాగింగ్లా పరుగు తీస్తున్నారు. ఇంతలో హఠాత్తుగా అరవింద్ పక్కకు తిరిగి దివ్య అని మరుస్తూ పరుగు తీస్తున్నాడు. భారతి తిరిగి చూసే లోపల అతను కొన్ని మీటర్ల దూరం వెళ్ళిపోయాడు. అరవింద్, భారతి అతన్ని పిలుస్తూ పరిగెత్తసాగింది. అతను ఆగలేదు, దూసుకు వెళుతూనే ఉన్నాడు. అరవింద్, ప్లీజ్, నేను మీతో పరిగెత్తలేను, ఆగండి, భారతి అరుస్తోంది. అతను ఆ పిలుపుకు తిరిగి చూశాడు. ఒక క్షణం ఆగాడు, చేయి చాచాడు. భారతి త్వరగా శక్తిని మించినట్లు పరుగున వచ్చింది. అరవింద్ భారతి చేయి గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరు పరిగెత్తుతున్నారు. దివ్య, అతను అరుస్తున్నాడు. దివ్య, ఆగు. దివ్య వెనక్కి తిరిగి చూసింది. అరవింద్ చూడగానే భయంతో ఇంకా పరిగెత్తసాగింది. దివ్య చెట్ల చాటుకి మాయమైంది. అరవింద్, భారతి అక్కడికి వచ్చారు. దివ్య అక్కడ లేదు. పక్షిగూడ లాంటి ఇళ్ళు గాలికి మెల్లగా ఊగుతున్నాయి. అరవింద్ ఒక క్షణం కుడి చేయి చూపుడు వేలుతో పెదాల మీద రాసుకున్నాడు. అతని కళ్ళు తీక్షణంగా కళ్ళుని పరిశీలిస్తున్నాయి. ఇక ఒక ఇంటికి తాళ్ళ నిచ్చెన ఊగుతుంది. అరవింద్ సాహసం చేసి ఆ గూటి దగ్గరికి వెళ్ళి తాళ్ళ నిచ్చెనని ఎక్కి తలుపు తట్టాడు. తలుపులు తెరుచుకున్నాయి. లోపల నుంచి మధ్య వయస్కుడైన విదేశీయుడు గుమ్మంలో ప్రత్యక్షమయ్యాడు. అతను నిద్రలో నుంచి లేచి వచ్చాడని తెలుస్తోంది. హౌ ఆర్ యూ అన్నాడు. అరవింద్ ఇంట్లోకి చూస్తుంటే వాట్ యు వాంట్ అని ఏడ్చాడు. లోపల యువతి మంచం మీద నిద్రపోతోంది. సారీ, అరవింద్ దిగి వచ్చేశాడు. నేను భయపడ్డాను. అతను గన్ తెచ్చి మిమ్మల్ని షూట్ చేస్తాడేమోనని. అతని ముఖం అంత కోపంగా ఉంది అంది భారతి. నేను దొంగననుకున్నాడులాగుంది అన్నాడు అరవింద్. ఇద్దరు అక్కడ చాలాసేపు వేచి చూశారు. దివ్య కనిపించలేదు. మీరు సరిగా చూసారా అంది భారతి. చూశాను అన్నాడు అతను. ఇద్దరు అలసటగా నడుస్తున్నారు. మిమ్మల్ని చూడగానే బాగిపోయి ఉంటుంది అంది భారతి. అదే నాకు అనుమానంగా ఉంది అన్నాడు అతను. ఇద్దరు కొంత దూరం నడిచాక తెలియలేదు. మళ్ళీ ముఖద్వారం వచ్చింది. అక్కడి నుంచి తలుపు తోసుకుని లోపలికి వస్తే మళ్ళా పైన వత్తులాకారంగా ఉన్న హాలు. ఎక్కడికి వెళదాం అంది భారతి. ఎండలో నుంచి నడిచి ఆ ఎయిర్ కండిషన్ హాల్లోకి వచ్చేసరికి ఇద్దరికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. భారతి ఈ టైం చూసుకుంది. రాత్రి 2:30 దాటుతుంది. ఇటు వెళదాం అన్నాడు అరవింద్ దారి తీస్తూ. ఎక్కడికి వెళదాం? నాకు తెలియదు అన్నాడు. జేబులో నుంచి తీసి మ్యాప్ చూసే ఓపిక కూడా లేదు. ఇద్దరు నడిచి మళ్ళా వేరే ముఖద్వారం దగ్గరికి వచ్చారు. తలుపులు తెరుచుకున్నాయి. ఇద్దరు బయటకు వచ్చారు. వెనక తలుపులు మూసుకున్నాయి. ఒక క్షణం అలాగే నిలబడిపోయారు. అక్కడ పుచ్చపువ్వు లాంటి తెల్లటి మనోహరమైన వెన్నెల. అక్కడ చాలామంది జంటలుగా తిరుగుతున్నారు. భారతి, అరవింద్ నడవసాగారు. నాకు కాళ్ళు నొప్పి పుడుతున్నాయి అంది భారతి. ఇక్కడ కాసేపు కూర్చుందాం. అతను అక్కడ ఉన్న పాలరాతి బెంచి వైపు దారి తీశాడు. ఇద్దరూ వచ్చి ఆ బెంచి మీద కూర్చున్నారు. అది వెనక భాగం ఆనుకోవటానికి పాలరాతి దిండులా చేసినట్టు ఉంది. అరవింద్ కూర్చున్నాడు. భారతి కూర్చుంది. ఈ ప్రజ్ఞ, దివ్య ఎక్కడున్నారో ఆందోళనగా అనుకున్నాడు. ఇద్దరి కళ్ళ మీదకి నిద్ర కూరుకు వస్తోంది. భారతి వెనక్కి అనుకుంది. ముఖం ప్రక్కకు తిప్పి నిద్రలోకి జారిపోయింది. ఆమె ముఖం అతని భుజానికి తగులుతోంది. అతనికి నిద్ర వస్తోంది. వెనక్కి ఆనుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. నిద్ర తెరగా కమ్ముకుంది. 10 నిమిషాల తర్వాత అరవింద్ ఒడిలో ఏదో ఉండటం చూసి భారంగా కళ్ళు విప్పాడు. భారతి తల అతని ఒడిలో ఉంది.
ఆమె చెయ్యి కిందకి వెళ్లాడుతోంది. అరవింద్ అతి ప్రయత్నం మీద నిద్రతో కూరుకుపోతున్న కళ్ళతో క్షణకాలం మెలకువని నిలపటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ భారతి జారిపోతున్న తలని ఎత్తి ఒడిలోకి లాక్కుని సరిచేశాడు. ఆమె వేలాడుతున్న చేయి ఎత్తి సరిగ్గా పైకి ఆనించాడు. ఆ పనులు చేస్తుంటేనే అతనికి నిద్ర వచ్చేసింది. అతని చెయ్యి భారతి చేతిని పైకి తీయటానికి పట్టుకుంది. ఆ పైన వదలక ముందే అతనికి నిద్ర వచ్చేసింది. ఇద్దరు నిద్రకి సమయం, స్థలం, సందర్భం తెలియదని రుజువు చేస్తున్నట్లు గాఢ నిద్రలోకి ఒదిగిపోయారు. అత్తులాకారంలో పెద్ద ద్వారం ఉంది. దీనికి బంగారు పూతతో మన తేలిన బొడ్లు గల తలుపులు ఉన్నాయి. అవి బార్లా తెరిచి ఉన్నాయి. ఆ ద్వారం మీద పంచవన్నెల్లో మన్మథ సామ్రాజ్యం అని ఉంది. టూరిస్టు లగ్జరీ కోచ్ ఒకటి వచ్చి అక్కడ ఆగింది. అందులో నుంచి బిలబిల్లాడుతూ ప్రయాణికులు దిగారు. వారంతా మన్మథ సామ్రాజ్యం అని ఉన్న గేటు దాటి లోపలికి అడుగు పెట్టారు. అక్కడ అంతటా రకరకాల శిల్పాలు ఉన్నాయి. దేశ విదేశాల్లో ప్రఖ్యాతి చెందిన ప్రేమ శిల్పాలు అన్నీ అక్కడ ఉన్నాయి. గాడెస్ ఆఫ్ వీనస్ దగ్గర నుంచి రతీ మన్మధుల నృత్యకెళి నుంచి రాధాకృష్ణుల బృందావనం నుంచి ఖజురహో శిల్ప దేవాలయం ప్రతిరూపం అక్కడ తెచ్చి ప్రతిష్ఠించినట్లే ఎన్నెన్నో ఉన్నాయి. అక్కడ ప్రయాణికుల వసతి కోసం వెలిసిన రెస్టారెంట్స్ కూడా అలాగే ఉన్నాయి. అది ఒక శృంగార సామ్రాజ్యం. ఒకచోట గానా బజానా వినిపిస్తోంది. మరో చోట రాధాకృష్ణుల నృత్య నాటిక జరుగుతుంది. ఇంకో చోట రోమియో జూలియట్ వీధి నాటకం బజార్లోనే జరుగుతుంది. ఒకచోట ఖజురహో దేవాలయం మీద శిల్ప సంపదలో గల ప్రాశస్త్యం ఇంగ్లీష్లో వివరిస్తున్నారు. కేవలం శృంగారమే కాదు, వేదాంతపరమైన భావనా బలం ఉంది. అందులో ఉన్న విశిష్టత అదే అంటున్నారు. ఏ రెస్టారెంట్లోకి వెళ్ళినా శృంగారం, యవ్వనం, వీరవిహారం చేస్తున్నట్లు పాటలు లేక నృత్యం అవి చూస్తుంటే మనిషికి జీవితం అంటే ఒక్క యవ్వనం మాత్రమే అనిపిస్తోంది. జీవితాన్ని కర్పూర జ్యోతిలాగా వెలుగు చిమ్మేది ఒక్క యవ్వన కాలం మాత్రమే అనే దివ్య సందేశం. మనిషికి స్పృహ కలిగించేటట్లుంది ఆ వాతావరణం. వచ్చిన టూరిస్టుల్లో చాలామంది లోపల ఉలిక్కి పడ్డట్టు తమ జీవితాల్లో ఈ అధ్యాయం అనుభవం అనేది లేకుండా ఎలా ఎగిరిపోయిందా అని ఆత్మావలోకన చేస్తున్నారు. సుమన్, ప్రజ్ఞ చెయ్యి పట్టుకుని ఆ శిల్పాలు చూస్తూ తిరుగుతున్నారు. అక్కడ పూలహారాలతో వేలాడుతున్న ఉయ్యాలలు ఉన్నాయి. టూరిస్టులు ఒక చోట నుంచి ఇంకో చోటుకి తిరగటానికి ద్వాపర యుగం నాటి రథాలున్నాయి. వాటిని బలమైన అరబ్బు జాతి గుర్రాలు లాగుతున్నాయి. రథచోదకులు కూడా అలనాటి ఆ వస్త్రధారణతోనే ఉన్నారు. ఆ రథాలు పట్టు వస్త్రాలతో, ముత్యాల దండలతో అలంకరించి ఉన్నాయి. టూరిస్టులకు వాటిల్లో ఎక్కి తిరగటమే ఒక మహదానందంగా ఉంది. విదేశీయులైన యాత్రికులు మళ్ళీ వాటిల్లో ఎక్కి వెళుతూ కిలకిలా నవ్వేస్తున్నారు. మిగతా ప్రయాణికులకి చేతులు ఊపుతూ టాటా చెబుతున్నారు. ప్రజ్ఞ పూలహారాలతో చేసిన ఒక ఉయ్యాలను చూపిస్తూ, సుమన్, అందులో ఎక్కుదాం, ఎంత బాగుందో అంది అటువైపు వెళ్ళిపోతూ. నో, సుమన్ ప్రజ్ఞ భుజం పట్టి గట్టిగా లాగాడు. మనం ఈ రథం ఎక్కి తిరుగుదాం. నో, ప్రజ్ఞ గట్టిగా అంది. మనం ముందు ఉయ్యాలే ఎక్కుదాం అంది. నథింగ్ డూయింగ్, ముందు రథంలో తిరగాలి. మనం తిరుగుతున్నాం. నువ్వు చాలా నాటిబాయి సుమన్. ప్రజ్ఞ ఆశాభంగంతో, చిరుకోపంతో అతని జుట్టు గుప్పెటితో పట్టి లాగింది. సుమన్ వేగంగా ఆమె చెయ్యి విదిరించి జుట్టు ఒక్క ఉదుటున విడిపించుకున్నాడు. మరుక్షణం అతని చెయ్యి గాలిలోకి లేచింది. ప్రజ్ఞ చెంపలు ఎడాపెడా అదిరిపోయాయి. ఆ దెబ్బలకి అటు ఇటు వడగళ్ల వానికి ఊగిన సన్నజాజి తీగల ప్రజ్ఞ ఊగిసలాడిపోయింది. సుమన్ కొట్టిన ఆ దెబ్బలకి చెంపలు ఊడి కింద పడిపోతాయేమోనన్నంత నొప్పి చేస్తుండగా 2 అరచేతులు 2 చెంపల మీద గట్టిగా ఆనించుకుంది. ప్రజ్ఞ అపరకాళ్ళయ్యింది. నువ్వు నన్ను కొడతావా? ఎంత ధైర్యం నీకు? మా డాడీ కూడా ఎప్పుడు నన్ను కొట్టలేదు. ప్రజ్ఞ పొనకం వచ్చేసిన మనిషిలా ఊగుతూ 2 చేతులు చాచి అతని మీదకి వచ్చింది. ఏడిసావు పో. సుమన్ ఆమెను ఒక తోపు తోశాడు. ఏమన్నావు? ప్రజ్ఞ అతని మీద కలబడి అతని క్రాఫ్ కసిగా రెట్టింపు బలంతో దొరకబుచ్చుకోవడానికి ప్రయత్నించింది. సుమన్ తలవంచేసి వంగి జాగ్రత్త పడటంతో ఆమెకి అతని తల అందలేదు. ప్రజ్ఞ చేతులకి అతని భుజాలు అందినాయి. నేనెవరనుకుంటున్నావు? చంపేస్తాను. అతని భుజాల మీద రక్కేసింది. భయంకరమైన అడవి పిల్లి మీద పడి పీకుతున్నట్లే అనిపించింది సుమన్కి. ప్రజ్ఞని ఎడాపెడా కొట్టాడు. ప్రజ్ఞ అతన్ని కొరికింది. ఇద్దరు ఒకరి కంఠం ఒకరు దొరకపుచ్చుకోవటానికి ప్రాణానికి తెగించి పోరాడుతూ నేల మీద పడి దొరలసాగారు. ఇద్దరు ఒకరినొకరు బాదుతున్నారు.
సుమన్ కంటి మీద దెబ్బ తగిలి నల్లగా కమిలి వాచింది. ప్రజ్ఞ తల అదిరి ముక్కు వెంట రక్తం కారసాగింది. నేల మీద పడి ఒకరిని ఒకరు చితకబాదుకుంటుంటే చుట్టూ చేరిన టూరిస్టులు ఈలలు వేస్తూ ఉత్సాహంగా చూడసాగారు. అప్పటికే ప్రజ్ఞ సుమన్ కంఠం పట్టుకుని నులుముతోంది. నన్ను చంపక ప్రజ్ఞ, లీవ్ మీ, ఐ లవ్ యూ అనేశాడు దండం పెడుతూ. ఆ మాట అనగానే ప్రజ్ఞ మంత్రజలం చల్లిన మనిషిలా పూనకం దిగిపోయి మామూలైంది. మైకం తగ్గిన మనిషిలా ఆశ్చర్యంగా కింద పడిన సుమన్ని చూసింది. ప్రజ్ఞ ప్లీజ్ అంటున్నాడు అతను. ప్రజ్ఞకి దెబ్బలు తిన్న అతని ముఖం చూస్తుంటే పెద్ద పెట్టిన ఏడుపు వచ్చేసింది. చప్పున వంగి అతని పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. సారీ సుమన్ అంది. ఈలలు ఎక్కువైనాయి. సుమన్ కూడా తెలివి వచ్చిన వాడిలా చుట్టూ చూశాడు. చుట్టూ జనం వినోద కార్యక్రమం చూస్తున్నట్లుగా దడికట్టారు. ప్రజ్ఞ సిగ్గుతో పక్కకి జరిగి మోకాళ్ళ మీదకి తలదించేసుకుంది. సుమన్ కమాన్ లెటస్ గో అంటూ ప్రజ్ఞ భుజం మీద అనునయంగా చేయి వేశాడు. అతని చుట్టూ ఉన్న వారిని కోపంగా కళ్ళి చూశాడు. మేము కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, అది మా ఇష్టం. మీరేమిటి చోద్యం చూస్తున్నారు, మీకు పని లేదా అని కసురుతున్నట్లుగా ఉంది ఆ చూపు. అందరూ వెళ్ళిపోయారు. ఇద్దరు బట్టలు కంటుకున్న దుమ్ము దులిపేసుకున్నారు. సుమన్ చెంపలంతా పిల్లి గీరినట్లు ఘాట్లు పడి రక్తం చిమ్ముతోంది. ప్రజ్ఞ కాళ్ళెత్తి నిలబడి అతని చెంపల్ని నోటితో తాకి ఐఎమ్ రియల్లీ సారీ సుమన్ అంది. ప్రజ్ఞ ఆ రథం ఆపమని సైగ చేసింది. సుమన్ తల అడ్డంగా తిప్పాడు. నువ్వు ఉయ్యాల్లో ఊగుదామన్నావుగా, పద అన్నాడు. వద్దు, రథమే ఎక్కుదాం అంది ప్రజ్ఞ గట్టిగా. ఉయ్యాలని చెప్పానా అన్నాడు అతను కళ్ళక చేస్తూ. మళ్ళీ నాతో పోట్లాడుతున్నావా? ప్రజ్ఞ వేలి చూపించింది. నువ్వే ఆ పని చేస్తున్నావు అతను అన్నాడు. ఇద్దరు పళ్ళు బిగించి సీరియస్గా చూసుకున్నారు. వెంటనే ఫక్కున నవ్వేశారు. మనం పోట్లాడుకుంటే మళ్ళీ దెబ్బలు తగులుతాయి అంది ప్రజ్ఞ. అవును, అందుకే పోట్లాడుకోవద్దు అన్నాడు సుమన్. ఒకరు చెప్పినట్టు ఒకరు విందాం అంది. ఓకే, ఒక పని చేద్దాం. ఒకసారి నీ ఇష్టం, ఒకసారి నా ఇష్టం, అలా టర్న్ తీసుకుందాం అన్నాడు. అది బెస్ట్ అంది. ఇప్పుడు ఎవరితో మొదలు పెట్టాలి టర్న్ అడిగాడు. నేను అంది. టాస్ వేద్దాం. అతను జేబులో నుంచి రూపాయి నాణ్యం తీసి ఎగరవేశాడు. అది ఎగిరి వెళ్ళి రథం పట్టు వస్త్రాల్లో చిక్కుకుపోయింది. ఇద్దరు బిక్కు ముఖాలు చూసుకున్నారు. ఓకే, రథం మీద వెళ్ళి పడిందిగా, రథమే మన ఇద్దరు చాయిస్ అంది. పద అన్నాడు సుమన్. ఇద్దరు రథం ఎక్కి చిన్న ఊరులా ఉన్న ప్రదేశం అంతా తిరుగుతున్నారు. అక్కడ ఒక చోట అచ్చు పల్లెటూరులోలా మట్టి అరుగులున్నాయి. బండి కాడి క్రిందికి దించి ఉంది. పొయ్యి మీద టీ చేస్తున్నారు. మట్టి ముంతలతో టీ ఇస్తున్నారు. బాదం ఆకుల్లో వడలు, పూరి ఇస్తున్నారు. అంతా ఫక్తు పల్లెటూరి వాతావరణం. సుమన్, ప్రజ్ఞ అక్కడ కూర్చుని టీ తాగుతున్నారు. ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ. సుమన్ టీ తాగుతూ ఆలోచిస్తున్నాడు. భారతి ఏం చేస్తుందో. భారతితో పరిచయం, స్నేహం ఒక అందమైన పాట వెన్నెల్లో పాడుకుంటున్నట్టు హాయిగా మనోహరంగా ఉంటుంది. ప్రజ్ఞతో పరిచయం కొద్దీ అయినా ఎంత చనువు హఠాత్తుగా పెరిగిపోయింది. పరస్పర శరీరాకర్షణ విద్యుత్ తరంగాల్లా వివసుల్ని చేస్తుంది. ప్రజ్ఞ తన జుట్టు పట్టి లాగటం అనేది తను ఊహించలేని విషయం. ఆమెని చిత్తుగా తన్ని ఆమె చేసిన పనికి దండని విధించాడు. అయినా ప్రజ్ఞ తప్పు చేసింది అనిపిస్తోందే తప్ప తనని అవమానం చేసినట్టు అనిపించటం లేదు. ప్రజ్ఞతో ఇంత క్రితం జరిగిన కొట్లాటలో కూడా ఏదో థ్రిల్. భారతితో అలాంటి పరిస్థితి ఎప్పుడూ కలలో కూడా ఊహించడు. తనకి ఆమె అంటే పడి చచ్చేంత ఇష్టం అని ఎంత చెప్పినా ఆమెలో చలనం ఉండదు. చిరునవ్వుతో వింటుంది. ఆమెలో ఏదో ప్రత్యేకత, ఏదో విశిష్టత తనని దూరంగానే ఉంచుతుంది. తను కోరుకున్న సాహసాలు ప్రజ్ఞ దగ్గర చేసినంత సులువుగా ఆమె దగ్గర చేయలేకపోయిన సంగతి గుర్తుకు వస్తుంది. భారతి ఏమనుకుంటోంది? ఆమెతో కలిసి వచ్చి ఆమెని వదిలి ఇలా రావటం తను ఆమెని అన్యాయం చేసినట్టు కాదా? తనకి భారత్ అంటే చాలా ఇష్టం. కానీ ఆ ఇష్టంలో గౌరవం కూడా ఎంతో ఉంది. ఆ గౌరవమే తను అనుకున్న చనువు తీసుకోనియకుండా దూరంగా ఉంచేసింది. ప్రజ్ఞ స్టీమర్లో పరిచయమైన క్షణం నుంచి తనని ఒక మోహపు తెర కమ్మేసింది. అది వలలా తనని బిగించేసింది. ప్రజ్ఞ కవ్వింపులు, అలకలు అతని ఉత్సాహానికి ధీటుగా ఉన్నాయి. అవి సరజోడి అనిపిస్తున్నాయి. సుమన్ మనసు భారతి పట్ల తను అన్యాయంగా ప్రవర్తిస్తున్నాననే మదనతో ఉదాసీనమైంది. నేను ఒట్టి స్వార్థపరుడిని. నా ఆనందమే నాకు ముఖ్యం. ఇది వరలా ఎంతమంది ఆడపిల్లలు పరిచయం అయ్యారు? తను అవలీలగా వదిలేశాడు. తనకి వాళ్ళు గుర్తులేరు.
భారతి అలా కాకుండా తన అంతరాత్మని నిలదీస్తోంది. ఆమెతో నా ఎంగేజ్మెంట్ చాలా తొందరపాటు అని అతనికి అర్థమైపోతోంది. కానీ అతనిలో ఆమె అంటే ఉన్న ఇష్టం అతని నిజాయితీని నిలదీస్తోంది. ప్రజ్ఞ కూడా ఆలోచిస్తోంది. ఈ రథంలో వెళుతుంటే అదేదో విఠలాచార్య సినిమాలా ఉంది. ప్రజ్ఞకి సుమన్ ప్రక్కన అతని చేయి పట్టుకుని అలా కూర్చోవటం ఎంతో ఆనందంగా ఉంది. క్షణం క్రితం సుమన్ తనని చచ్చేట్టు బాదాడు. జీవితంలో ఏనాడు ఎవరి చేత ఒక్క చిన్న దెబ్బ తెలియని ప్రజ్ఞ ఒళ్ళు హూనమైన మాట నిజమే. కానీ సుమన్ ఐ లవ్ యూ అనడంతో ఆ బాధంతా గాలికి ఎగిరిపోయింది. సుమన్ తనని ఊరికే కొట్టలేదుగా, తనని జుట్టు పట్టుకుని గడ్డి లాగినట్టు లాగితే కొట్టాడు. మరి బావ చిన్నప్పటి నుంచి అతనికి రాఫ్ అలా లాగుతున్నా ఎందుకు ఊరుకున్నాడు? తిరిగి తనను ఎందుకు కొట్టలేదు? కారణం ఏమిటి? తనంటే బావకి అంత ఇష్టమా? అంతగా తనని ఇష్టపడే ఆ బావను వదిలేసి వచ్చి ఈ సుమన్తో తిరుగుతూ అన్యాయం చేస్తోందా? లేదు, బావ మంచివాడు, అందులో ఏం సందేహం లేదు. చిన్నప్పటి నుంచి తను చేసే అల్లరి భరించేవాడు. ప్రజ్ఞకి ఎందుకో ఒళ్ళు మండసాగింది. అదే అసలు బావ చేసిన తప్పు. బావ ఎదురు తిరగకపోవటం డాడీది కూడా తప్పే. ఒక్క చెంపదెబ్బతో సుమన్ నోటితో ఈ తప్పు ఒప్పుల గురించి ఏమీ చెప్పకుండానే తనకెంత అర్థమైపోయింది. బావ కనిపించగానే చెప్పేయాలి. ప్రజ్ఞకి చాలా బాధగా అనిపిస్తోంది. ఉదయం కూడా బావని అన్యాయంగా నిందించింది తను. బావ మంచివాడు, దేవుడిలా పలకడు ఒలకడు. ప్రజ్ఞ భుజాలు కుదించింది. బావ మంచివాడు కావచ్చు, సాక్షాత్తు ఆ దేవుడే కావచ్చు. కానీ ఎప్పుడు బావ దగ్గర ఏనాడు జరగని థ్రిల్ సుమన్ ఈ కొద్ది గంటల్లో చూపించాడు. సుమన్తో ప్రతి క్షణం ఎంత థ్రిల్గా ఉంది. అతను పాట పాడినా, కొట్టినా, ఏడిపించినా అది తనకి అద్భుతంగానే ఉంది. ప్రజ్ఞ మనసులో మాటిమాటికి అరవింద్ రూపమే ప్రత్యక్షమవుతుంది. ప్రజ్ఞ మనసులోనే చేతులు జోడించింది. బావా, వెళ్ళిపో బావా, ప్లీజ్, నా మనసులో నుంచి వెళ్ళిపో. అలా ఎదురుగా నిలబడి నన్ను నిలదీయకు, నీకు దండం పెడతాను. ఇన్నాళ్ళు మీరు నన్ను మనిషిగా చూడలేదు, చాలా కృత్రిమ వాతావరణంలో పెంచారు నన్ను. సుమన్ ఒక్కసారిగా నన్ను ఆ ప్రపంచంలో నుంచి తెచ్చి ఈ ప్రపంచంలోకి పడేశాడు అనుకోసాగింది. ఏమిటి అలా తల తిప్పేస్తున్నావు? సుమన్ అడిగాడు. ప్రజ్ఞ అతని భుజం మీద తల ఆనించి కళ్ళు మూసుకుంది. ఏం లేదు అంది. పొద్దుట మనం భారతి గదిలో మంచం మీద ఇంకో అమ్మాయిని చూసాం. ఆ అమ్మాయి ఎవరు అన్నాడు సుమన్. నాకేం తెలుసు, నీకే తెలియాలి అంది ప్రజ్ఞ. అమృత, మోహన్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ బయట ఉన్న లాంజ్లో కూర్చుని ఉన్నారు. మోహన్ అప్పుడే వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడి వచ్చాడు. ఆయన బాగా కుల్లాసాగానే ఉన్నారట. రేపు హోటల్ రూమ్కి షిఫ్ట్ చేస్తామని అన్నాడు. అంతవరకు ఆదుర్దా నిండిన కళ్ళతో మోహన్ రాక కోసం వేచి చూస్తున్న అమృత గుండెల నిండా గట్టిగా గాలి పీల్చుకొని వదిలింది. మీరు రూమ్కి వెళ్తారా? మోహన్ అడిగాడు. తల అడ్డంగా తిప్పింది. ఆ తలుపులు మూసుకుని కూర్చుంటే ఆ ఒంటరితనం భయంకరంగా ఉంటుంది. ఇంటి దగ్గర ఎలాగో నా జీవితం అదే. మోహన్ ఆమె వైపు క్రీగంట చూశాడు. ఆమె ముఖం ఆ మాటలు అంటున్నప్పుడు చాలా ఉద్వేగభరితంగా ఉంది. ఈ వ్యాఘ్రేశ్వరరావు గారు మీకేమవుతారు అడిగాడు. దూరపు బంధువు. ఆమె జవాబు ముక్తసరిగా ఫెడేలుమని ముఖాన తలుపు వేసినట్లుగా ఉంది. మీరు ఇప్పుడు వెళ్ళిపోవాలా? బేలగా అడిగింది. వెళ్ళిపోవాలనేం లేదు. అతను టైం చూసుకున్నాడు. మా మేనేజ్మెంట్తో డిస్కషన్లో ఉన్నారు. నేను మధ్యలో గంటకు ఒకసారి ఆమెకి కనిపించి వస్తే చాలు. లంచ్ ఉంది ఆమెకి, తర్వాత మళ్ళా వాళ్ళ చర్చలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఈ రోజంతా దాదాపుగా నేను ఫ్రీ అని చెప్పవచ్చు. నిజంగానా? అమృత సంతోషంగా అంది. ఆమె కళ్ళలోకి ప్రాణం లేచి వచ్చినట్లుంది. ఇక్కడ ప్రతి మనిషి ఒక్క సెకండ్ కూడా ఊపిరి పీల్చుకోవటానికి వ్యవధి లేనట్టు పరుగులు తీస్తున్నారు. అమృత వెంటనే అనేసింది. మోహన్ గారు, ప్లీజ్ మీరు ఇంకే పని పెట్టుకోకండి. ఈ ఒక్కరోజు దయించి నాకు తోడుగా ఉంటారా? మోహన్ ఆమె కళ్ళల్లోకే చూస్తున్నాడు. ఆమె అడిగిన వైనం అతని హృదయాన్ని కదిల్చింది. ఆమె మంచి వయసులో ఉంది. కానీ ఆ వయసు తాలూకు పొగరుమొతతనం కానీ పిచ్చి ధైర్యం కానీ ఆమె ముఖంలో మచ్చుకి కూడా కనిపించటం లేదు. ఆ కళ్ళల్లో అర్ధరాత్రి వేళ నడిబజార్లో చీకటిలో నిలబడిన యువతి భయం తాలూకు నీడలున్నాయి. మోహన్ది అసలే అందరికీ అడగకుండానే సహాయపడే స్వభావం. అమృత లాంటి అందమైన అమ్మాయి అభ్యర్థులని అతను కాదనలేకపోయాడు. సరే అని వాగ్దానం ఇస్తున్నట్టు తల ఊపాడు. గంట నుంచి ఇక్కడ కూర్చున్నాం కదా, కొంచెం సేపు అలా నడుద్దామా అడిగాడు అతను. అమృత ఉత్సాహంగా లేచి వచ్చింది. ఇద్దరూ నిలువెచ్చగా ఉన్న ఎండలో నడవసాగారు. మీరు ఈ ప్లెజర్ ఐలాండ్కి ఎలా వచ్చారు? మోహన్ అడిగాడు. ఎలా అంటే?
నేను ఇప్పుడు మా మేడం పిఏగా వచ్చాను. మీరు? నేను టూరిస్ట్గా వచ్చాను అంది. మోహన్ క్రీగంట ఆమెను చూశాడు. ప్లెజర్ ఐలాండ్కి టూరిస్ట్గా రాగలిగిన స్తోమత ఉన్న అమ్మాయికి ఈ బెలతనం ఏమిటి? వాళ్ళకేదో బంధం ఉన్నట్లుగా ఎక్కడికి స్వేచ్ఛగా వెళ్లకుండా గంటల తరబడి ఈ లాంజ్లో పడిగాపులు పడి వెయిట్ చేయడం ఏమిటి? అతనికి బొత్తిగా అర్థం కావటం లేదు. అందుకే పైకి అనేశాడు. ఆయనకి సుస్థిగా ఉంది. ఆయన గురించి డాక్టర్స్ అన్ని విధాలా కేర్ తీసుకుంటున్నారు. మీరు ఇక్కడ ఇలా కూర్చొని టైం ఎందుకు వృధా చేస్తున్నారు? ఏ కోచ్లోనైనా ఎక్కి ఏదైనా చూడటానికి వెళ్ళకపోయారా? ప్లెజర్ ఐలాండ్లో అడుగుపెట్టిన తర్వాత మనం ఒక్క అరగంట ఊరికే కూర్చున్నా ఎంతో విలువైన టైం పోగొట్టుకున్నట్టే. అమృత అవునని అంగీకరిస్తున్నట్టుగా ఒప్పుకుంది. ఆమె వేసుకున్న ఎత్తుమడమల షూస్ టక్ టక్ మని లయబద్ధంగా శబ్దం చేస్తున్నాయి. ఆమె వస్త్రధారణ కూడా చాలా అధునాతనంగా ఉంది. ఆమె హెయిర్ స్టైల్ సరికొత్త ఫ్యాషన్లో కట్ చేసి ఉంది. ఫ్యాషన్లో కట్ చేసి ఉంది తప్ప ఎబ్బెట్టుగా కానీ వికృతంగా కానీ లేదు. ఆమెను చూసిన ఎవరికైనా ఆమె మంచి మోడల్ అయి ఉంటుంది అని తెలుస్తుంది. ఆమె నడక కూడా ట్రైనింగ్ పొందిన వయ్యార విలాసంతో ఒక రకమైన చేతి ఊపుతో ఉంది. ఆమె వస్త్రధారణ కూడా సరికొత్త డిజైన్తో ఆకర్షణీయంగా ఉంది. ఆమె వేలికి ఖరీదైన డైమండ్ ఉంగరం ఉంది. ఇద్దరు మౌనంగా నడుస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో మనమిద్దరం మాత్రమే ఇలా వాకింగ్ పేరుతో టైం వేస్ట్ చేస్తున్న వాళ్ళలా కనిపిస్తున్నాం అన్నాడు మోహన్. వారి చుట్టూ జనంలో ఎంతో ఉత్సాహం, ఎంతో సందడి. కేకలు, పరుగులు, నవ్వులు. ఆ కోలాహలం చూస్తుంటే నీరసంగా ఉండే వ్యక్తికి కూడా ఉత్సాహం వచ్చేట్లుగా ఉంది. అయినా అమృత, మోహన్ మాత్రం ఆ ఉత్సాహం, ఆనందం తమకేమీ చెందనట్లుగా, అందులో తమకి ప్రవేశం ఏమీ లేదన్నట్టుగా నిర్లిప్తంగా నడుస్తున్నారు. ఇద్దరు ముఖాలు సందడి వైపే తిప్పి రెప్పవాల్చకుండా గమనిస్తున్నారు. అమృత గాఢంగా నిట్టూర్పు విడిచింది. మోహన్ ఇది విన్నాడు. క్రీగంటన ఇది గమనించాడు. అమృత టైం చూసుకుంది. ఆయనని డాక్టర్లు సాయంత్రమే రూమ్కి షిఫ్ట్ చేస్తారని అన్నారు. మీరు సరిగానే విన్నారు కదా అంది ఆదుర్దాగా. డాక్టర్ నాతోనే కదా చెప్పారు అన్నాడు మోహన్. అలాగా, సరే. ఆమె ముఖంలో ఆదుర్దా తగ్గింది. ఇంత ఆదుర్దా పడుతున్న మీరు ఆయనకి దగ్గరే ఉండవచ్చు కదా. డాక్టర్లు పేషెంట్కి ఒక్క బంధువుకి ఎలాగో అనుమతిస్తున్నారు. అందులో ఈయన కాస్త కోలుకున్నారు కూడా. మీరు మాట్లాడవచ్చు. నోనో, అది కాని పని. అమృత కంగారుగా తొందరగా అంది. అమృత అన్న తీరుకి అతను చకితుడైనట్టు చూశాడు. ఇక్కడ కాసేపు కూర్చుందామా? అతను బెంచి చూపించాడు. అలాగే అంది అమృత. వాళ్ళు ప్రేమపీఠం దగ్గరలోనే తిరుగుతున్నారు. అమృత కూర్చుంది. మోహన్ టైం చూసుకున్నాడు. గంట అయింది. నేను ఒకసారి మా మేడంకి ఫోన్ చేసి వస్తాను అని గబగబా వెళ్ళిపోయాడు. అమృత వెళ్ళిపోతున్న అతని వైపే చూస్తోంది. అతను బహుశా ఇక మళ్ళీ తిరిగి రాకపోవచ్చు. రావాల్సిన అవసరం అతనికి ఏముంది? అమృత కూర్చుంది. అరగంట అయింది. తల తిప్పి ప్రేమపీఠం రిసెప్షన్ లాంజ్ వైపు 2-3 సార్లు ఆశగా చూసింది. మోహన్ రావడం లేదు. అతని జాడే లేదు. తనకి తెలుసు అతనికి రాడు. వ్యాఘ్రమూర్తి గారికి ఎప్పుడు మామూలుగా అవుతుందో అంతవరకు తను ఈ చుట్టుపక్కలే ఇలా ఒంటరిగా కాలక్షేపం చేయాల్సిందే. చుట్టూ జనం వస్తున్నారు. అమృతకి తన చుట్టూ ఒక బంగారు పంజరం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ పంజరంలో తలుపులు మూసి బంధించిన పావురం తను. ఈ తలుపులు ఎవ్వరూ తెరవలేరు. ఈ గూటిలోకి అమాయకంగా 2 సంవత్సరాల క్రితం తనే స్వయంగా వచ్చి కూర్చుంది. తన కొద్ది సంవత్సరాల అంగీకారంతోనే వ్యాఘ్రమూర్తి ఈ పంజరం తలుపులు మూసి తాళం చెవి జేబులో వేసుకున్నాడు. ఈరోజు దానికోసం తను విచారించి ఏమాత్రం ప్రయోజనం లేదు. అమృతకి వ్యాఘ్రమూర్తితో పరిచయం కళ్ళెదురుగా తిరుగుతుంది. గోదావరి జిల్లాలో BA పాస్ అయిన సంవత్సరం తండ్రి పోతే 2 తమ్ముళ్ళు, తల్లి, చెల్లెల్ని తీసుకుని తను హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్లో నీడలేకపోయింది. ఉద్యోగం దొరకలేదు. ముందు తిన్నా తినకపోయినా ఉండటానికి ఇంత చోటు కావాలి. తల్లి వ్యాఘ్రమూర్తి గారి చుట్టరికం గుర్తు చేసుకుంది. అడ్రస్ వెతుక్కోవటం చాలా కష్టమైంది. చివరికి ఎవరో సాయం చేశారు. అమృత ఆయన ఆఫీస్కి వెళ్ళింది. అది ఒక స్వర్గంలా ఉంది. అమృత ఎప్పుడు అలాంటి ఆఫీస్ జీవితంలో చూడలేదు. తన చెల్లెలు, తమ్ముళ్ళు వాకిట్లో నిలబడ్డారు. అమృత చీర, జాకెట్ నలిగి మాసి ఉన్నాయి. అమృత ఆయన టేబుల్ దగ్గర ఆయనకి ఎదురుగా నిలబడి, నేను రామ్మూర్తి గారి అమ్మాయినండి. మా అమ్మ పేరు సరస్వతి. మీరు అమ్మకి
మా చిన్న తాతయ్య కొడుక్కి మరదలి కొడుకు అవుతారట. మాది రంగాపురం. మీరెప్పుడో మా ఇంటికి వచ్చారట. ఆయన ఆమె మాటలు వింటున్నాడు. చెక్కిన బొమ్మలా ఉన్న ఆ అమ్మాయినే చూస్తున్నాడు. వ్యాఘ్రమూర్తికి వేరే వ్యాపారాలు చాలా ఉన్నా రేసు గుర్రాలు కొనటం ఆయన ప్రత్యేక హాబీ. గుర్రాన్ని నిశ్చితంగా పరీక్ష చేసినట్టే మనుషుల్ని చేస్తాడు. ఎదుటివారిని చూపులతోనే బేరీజు వేసేస్తాడు. వారు చెప్పే మాటల వెనుక వారి ఆంతర్యం ఏమిటో ఆయన పోలీసు డాగ్లా పసిగట్టేస్తాడు. నీ పేరేమిటన్నావు అడిగాడు. అమృత. చాలా మంచి పేరు. ఆ అమ్మాయి సిగ్గుపడింది. అమృత తండ్రి పేరు మళ్ళీ అడిగాడు. ఆయనకి గుర్తు వచ్చింది. యానాం వెళుతూ దారిలో కారు చెడిపోయి ట్రబుల్ ఇస్తే తప్పనిసరిగా రాత్రి అక్కడ రామ్మూర్తి గారింట్లో ఆగాల్సి వచ్చింది. ఇది 8 సంవత్సరాల మాట. రామ్మూర్తి భార్య సరస్వతి అందం ఆమె తనకు వడ్డన చేసేటప్పుడు అతని మనసులో చెరగని ముద్రగా ఉండిపోయింది. రామ్మూర్తిని హైదరాబాద్ వచ్చి తన ఇంట్లో ఉండమని మరీ ఆహ్వానించి వచ్చాడు. కానీ రామ్మూర్తి రాలేదు. ఒకసారి ఊరి నుంచి ఎవరో పంతులు గారి అబ్బాయిని వెంట పెట్టుకుని వచ్చి ఉద్యోగం ఇప్పించమని అడిగాడు. తను 5,000 ఖర్చు పెట్టి వేయించాడు. భార్యని పిల్లల్ని తీసుకురమ్మని మరీ చెప్పాడు. రామ్మూర్తి ఎగ్జిబిషన్కి పిల్లల్ని తీసుకువచ్చాడు. ఆయన ఇంట్లోనే 10 రోజులు ఉన్నారు. మొదట సరస్వతికి దగ్గరగా వెళ్ళడం ఆయనకి భయం వేసింది. కానీ అది కేవలం తన భ్రమ అని త్వరలోనే తెలిసిపోయింది. సరస్వతిని తను లొంగ తీసుకున్నాడు. ఆమె అల్లరి చేయకపోవటం తనకి ఇంకా ధైర్యం తెచ్చింది. 4 రోజుల తర్వాత రామ్మూర్తికి పిల్లలకి ఘనంగా బట్టలు పెట్టి దారి ఖర్చులిచ్చి పంపించేశాడు. ఇక వారి సంగతి తనకి గుర్తులేదు. మీ అమ్మ కూడా వచ్చిందా? అమృతని ఆసక్తిగా అడిగాడు వ్యాఘ్రమూర్తి. వచ్చింది. వ్యాఘ్రమూర్తి తడబడ్డాడు. ఆనందం ముఖంలోకి రాకుండా నిగ్రహించుకోలేకపోతున్నాడు. ఆయన భార్య పోయి 2 సంవత్సరాలైంది. కొడుకులు ఇద్దరికీ పెళ్లిళ్ళు చేశాడు. లక్షణంగా అయినింటి ఆడపిల్లలు. కొడుకుల సంసారాలు చక్కగా ఉన్నాయి. మనుమలు మనమరాళ్ళు. వారికి వ్యాపారంలో మంచి భాగం విడదీసి వారికి ఇచ్చేసి బాగుపడినా చెడిపోయినా మీ ఇష్టం అన్నాడు. మీరు బాగుపడితే నేను సంతోషిస్తాను, చెడిపోతే దుఃఖపడతాను. అంతకంటే నేనేమీ చేయను అని నిర్మోహమాటంగా చెప్పేశాడు. ఆయనకి పిల్లల కోసం బ్రతకటం, పిల్లల కోసం జీవితం దారిపోయటము అలాంటి ఊహలు లేవు. ఆయన వ్యాపారం ఒక ప్రక్క 3 పువ్వులు 6 కాయలుగా సాగుతున్నా ఆయన ఎప్పుడూ ఏదో ఒక గవర్నమెంట్ కమిషన్లో గౌరవ మెంబర్గా బాధ్యత గల పదవిని చేపట్టి దిగ్విజయంగా నిర్వహిస్తూ ఉంటాడు. ఆ రకంగా ఆయన ఇటు ప్రైవేటు అటు ప్రభుత్వ రంగాల్లో ఒకదానికొకటి ఆసరాగా ఒక్కసారిగా పోటీగా పనులు నిర్వహిస్తూ ఉంటాడు. ఆయన గుర్రాల గురించి ఆయన ఉన్ని దుస్తులు ఎక్స్పోర్ట్ వ్యాపారం గురించి చాలా కొద్ది మందికే తెలుసు. ప్రజలకి తెలిసిందంతా ఆయన చేపట్టి నిర్వహిస్తున్న ప్రభుత్వపరమైన ఆదేశపూరిత కర్తవ్య నిర్వహణే. ఆయన వ్యక్తిగత జీవితానికి చాలా కట్టుదిట్టంగా కంచె వేసి ఎవరిని దానిని దాటి రానీయడు. వ్యాఘ్రమూర్తి సరస్వతికి పిల్లలకి తన ఇంట్లో పెరట్లో ఉన్న అవుట్ హౌస్లో ఆశ్రయం ఇచ్చాడు. ఆ రోజు చాలా ఉత్సాహంగా ఆయన అలవాటుకి విరుద్ధంగా ఇంటికి వచ్చేశాడు. సరస్వతిని చూసి ఆయన నిరుతుడయ్యాడు. శవాకారంలో ఎముకల గూడులా ఉంది. మనిషి బాధ్యత దారిద్ర్య భారంతో కుంగినట్టు వంగిపోయి ఉంది. చెంపల దగ్గర జుట్టు బాగా తెల్లబడిపోయింది. సరస్వతి ఆయన చూడటానికి రాగానే కూర్చుని కూర తరుగుతున్నదల్లా లేచి బయట కొంగు భుజం చుట్టూ లాక్కుని ఆయనకి నమస్కరించింది. ఆమె కళ్ళు శాంతం ఎత్తి ఆయన వైపు చూడలేదు. ఆ నమస్కారం భగవంతుడికి భక్తులు అర్పించే వినమ్ర మాంజల్లా ఉంది. అతను షాక్ తిన్నాడు. ఈ శనిని ఇంట్లోకి తెచ్చుకున్నానా నేను అన్నట్లు కంపరంగా చూశాడు. అంకుల్ కూర్చోండి. అమృత కుర్చీ తెచ్చి వేసింది. అతను వెళ్ళిపోవాలని అనుకున్నాడు. అంకుల్ నా సర్టిఫికేట్స్ చూపించినా? అమృత హుషారుగా అడిగింది. తల ఊపాడు. ఆయన కూర్చున్నాడు. అమృత గబగబా పెట్టి తెరిచి బట్టలు చల్లా చెదురు చేసి తన సర్టిఫికేట్లు తెచ్చి చూపించింది. అతను చూస్తున్నాడు. అమృత దగ్గరగా నిలబడి సర్టిఫికేట్స్ చూపిస్తూ చెబుతోంది. ఆమె చేతినే చూస్తున్నాడు. పల్లెటూరి ఆరోగ్యంతో నవనవలాడుతుంది. మంచి రంగు. ఒక చోట అస్తమించిన సూర్యుడు మరో చోట ఉదయిస్తాడు. సరస్వతిలో అస్తమించిన యవ్వనం అమృతలో అతనికి ప్రభాత సాక్షాత్కారంగా కనిపిస్తుంది. అమృత కాఫీ తీసుకువెళ్ళమ్మా తల్లి పిలిచింది. అమృత పరిగెత్తింది. ఆమె నడక లేడిలా చెంగున ఉంది. అమృత కాఫీ తెచ్చి ఇచ్చింది. అంకుల్ నాకేదైనా ఉద్యోగం ఇప్పిస్తారా అడిగింది. అతను సర్టిఫికేట్స్లో నుంచి తలెత్తి చూశాడు. ఆమె కళ్ళల్లో కోటి ఆశలు. అవి మణిదీపకాంతుల్లో ఆమె కళ్ళల్లో ఒక వినూత్న వెలుగుని చూపిస్తున్నాయి.
అమృత ముఖం కాస్త తెలివిగా, కాస్త అమాయకంగా, కాస్త ఆశగా ఉంది. తప్పకుండా అన్నాడు ఆయన సర్టిఫికేట్స్ తిరిగి ఇచ్చి వేస్తూ. నా సర్టిఫికేట్స్ అన్నీ చూసావా అదుర్దాగా అడిగింది. అన్నాడు. వయసు వెన్నెలలో గోదావరిలా మెరిసిపోతున్న ఆడపిల్లకి ఇక వేరే సర్టిఫికేట్స్ ఎందుకు? 6 నెలల్లో అమృత జీవితం పూర్తిగా మారిపోయింది. అమృత పూర్తిగా వ్యాఘ్రమూర్తి ఆధీనంలోకి వచ్చేసింది. అమృత చెల్లెళ్ళని, తమ్ముళ్ళని ఆయన చదువు నెపంతో హాస్టల్లో చేర్పించేశాడు. సరస్వతిని తన ఉద్యోగం చేసి కొడలికి సాయంగా ఉండాలి అంటూ కొడుకు ఇంట్లో పెట్టేశాడు. అమృత కోసం ప్రత్యేకంగా ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. అమృతని మోడలింగ్కి పంపాడు. ఆమె పల్లెటూరి అందాన్ని ఆధునీకరణ చేయించేశాడు. ఆమె జీవితాన్ని ఒక కొత్త బట్టల టైలర్ చేత తన ఇష్టం వచ్చిన డిజైన్లో కట్ చేయించినట్టు తనకి కావాల్సిన విధంగా మలుచుకున్నాడు. అమృతకి నగలంటే, బట్టలంటే విపరీతమైన పిచ్చి ఇష్టం. ఆమెకి కావలసినవి ఆమెకి ఇచ్చాడు. ఆమె దగ్గర నుంచి తనకి కావలసినది తను పొందాడు. ఆయనకి జీవితం తృప్తిగా, ఉత్సాహంగా ఉంది. అమృతని క్రమంగా డిసిప్లిన్ అనే పంజరంలోకి తెచ్చేశాడు. అమృత ఆయన గురించి ఎవరి దగ్గర మాట్లాడకూడదు. హాలిడేకి వెళుతుంది. ఆయన పని మీద వెళతాడు. అమృత మోడల్. ఆయన ఆమెకి తెలిసిన బంధువు. లోకానికి అంతా తెలుసు. కానీ తెలియనట్టు ఊరుకుంటుంది. లోకానికి ఎవరి మీద రాళ్ళు వేయవచ్చు, ఎవరి మీద వేస్తే ప్రమాదమో బాగా తెలుసు. అమృత మోడలింగ్ కాంట్రాక్టులు పెరుగుతున్నాయి. డబ్బు వస్తుంది. అమృత పేరు మీద బ్యాంక్ అకౌంట్స్ పెరుగుతున్నాయి. కానీ క్రమంగా అమృతకి తన జీవితం ఏమిటో అర్థం కాకుండా పోయింది. సరస్వతి పోయి సంవత్సరం అయింది. తమ్ముడు హాస్టల్లో నుంచి పారిపోయాడు. పెద్ద తమ్ముడిని టీబీ శానిటోరియంలో ఉంచింది. అమృత ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో వ్యాఘ్రమూర్తి నిర్ణయిస్తాడు. కనీసం కుక్క పిల్లకైనా యజమాని దగ్గర స్వేచ్ఛ ఉంటుందేమో. కానీ అమృతకి రాను రాను ఆ మాటకి అర్థమే తెలియకుండా పోతున్న పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారి ఎదురు తిరగాలనిపిస్తుంది. ఈ నగలు, ఈ కార్లు, ఈ డ్రెస్లు, జీవితం వద్దు. ఆ పాత జీవితమే చాలా స్వర్గం అనిపిస్తుంది. కానీ ఏ మనిషి జీవితంలో వెనక్కి వెళ్ళలేడు. అమృతకి అది అర్థమవుతోంది. తన జీవితం ఒక బొమ్మలా అయింది. దానికి చలనం తెప్పించే కీ వ్యాఘ్రమూర్తి జేబులో ఉంది. ఈ ప్లెజర్ ఐలాండ్కి రావాలని తనకి ఏమాత్రం సరదా లేదు. ఎక్కడికి వెళ్ళినా స్వేచ్ఛ లేకపోవడం వల్ల ఆనందమే ఉండదు. ఆయన కోసం వేచి చూస్తూ రూమ్లో ఉండాలి. ఆయన వస్తే ఆయనకి ఆనందం ఆయన కోరుకున్న తీరులో అందివ్వాలి. అమృతకి రాను రాను ఇది నరకంగా ఉంది. 20 రోజుల కిందట తనకి మేకప్ చేసే రీతు బ్రెయిన్ ఫీవర్తో చచ్చిపోయింది. ఆ దుఃఖంలో తనకి స్వాంతనే లేదు. ప్లెజర్ ఐలాండ్ టికెట్ కొన్నారు కాబట్టి వెళ్ళి తీరాలని ఆయన హుకుం. కాదనే సాహసం లేదు. తప్పనిసరిగా బయలుదేరి వచ్చింది. ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందంటే తనకి రవ్వంత కూడా దుఃఖం కలగలేదు. ఆందోళనతో ఎక్కడో ఆంతర్యంలో మారుమూల ఒక ఆశాకిరణం తడుక్కుమంది. ఆయన జీవితం చాలిస్తే తనకి బంధ విముక్తి. కానీ ఆయన కోలుకున్నాడు. ఆయన ఒకసారి తాగి తనని తల్లి అనుకుని మాట్లాడితే అమృత దిండు పెట్టి ఎడాపెడా కొట్టింది. ఆ క్షణంలో ఆయనని చంపేయాలనిపించింది. అమృత జీవితంలో ఎవరైనా అమృతమూర్తి అంటే అది ఒక్క తల్లే. ఆమె ఎన్ని బాధలు పడిందో, ఆయన తమ కోసం ఎన్ని విషయాలు ఓర్పు పట్టిందో అమృతకు తెలుసు. ఈ బాధల మూలంగా ఎంతో బాగుండే అమ్మ తన కళ్ళ ముందే ఎలా చిక్కి శల్యం అయిపోయిందో కూడా తెలుసు. తన నుంచి ఆమెని ఈయన విడదీశాడు. ఆమె తనని చూడటానికి తప్పించిపోయేది. నేను నీ దగ్గరే ఉంటానే అమ్మా అని ఏడ్చేది. నిన్ను నేనేమి అడగను, ఒక పని మనిషిలా ఉంటానంటుంటే తల్లిని 2 చేతులతో దగ్గరికి లాక్కుని గుండెలకు హత్తుకుంది. అంత మాట అనకమ్మా, నేను పనిలో ఉన్నాను. ఆ పనులు అయిపోగానే నిన్ను తీసుకువెళ్తానంటూ నచ్చ చెప్పింది. నేను వస్తానమ్మా, నిన్ను తీసుకువెళ్తాను అని మరీ చెప్పి వచ్చింది. తల్లిని ఇంటికి తీసుకురావాలని ఎంతగానో మనసు తప్పిస్తోంది. కానీ ఎలా? ఇంటికి వస్తే ఈయన ఇంటికి రావటం, ఈ భాగవతం ఆవిడకి తెలిస్తే ఆవిడ గుండెలు బద్దలై చచ్చిపోతుంది. తల్లి తనని వదిలి ఉండలేకపోతుంది. తను ఆమెకు మొదటి సంతానం. తానే పెద్ద మగబిడ్డగా ఆమెని ఆదుకోవాలి. తన మనసులో ఏం తుఫాన్లు వస్తున్నాయో ఆ పెద్ద మనిషికి అవసరం లేదా? ఆయనకి కావాల్సింది తన శరీరం. ఆయనను చూస్తుంటే అసహ్యం, కోపం, రోషం. కానీ మళ్ళా ఆకాశమంత భయం. ఆ భయమే అమృతని నోరు ఇప్పనీయటం లేదు. వీధుల్లో అండ లేకుండా ఉంటే తన జీవితం కుక్కలు చింపిన విస్తరవుతుంది అనుకుంటే ఈయనే ఆ పని చేస్తాడు. వారికి ఈయనకి ఒకటే తేడా.
అది వీధి కుక్కలు, ఈయన ఖరీదైన అల్సేషన్ డాగ్. ఆ కుక్కలు ఎవరైనా చీ అని అదిలిస్తే భయపడి పారిపోతాయి. ఈ అల్సేషన్ డాగ్ని చూసి ఎవరూ దగ్గరికి రారు. అది తన మీదికి వచ్చి ఎక్కడా పడుతుందోనని అందరూ ప్రాణభీతితో పారిపోతారు. తల్లితో తను ఫారిన్ వెళ్ళానని, ఆ నెల వరకు తిరిగి రానని ఎవరో చెప్పారట. ఆవిడ గుండెలు బద్దలైనాయి. ఆవిడ చచ్చిపోయిన ఆరో రోజున హాలిడేకి రమ్మంటే తను యావగింపుతో చూసింది. కానీ వెళ్ళక తప్పలేదు. అమృతకి క్రమంగా వ్యాఘ్రమూర్తి మీద కంటే అంతులేని అసహ్యం తన మీద తనకి కలగసాగింది. ఈ దొంగ బతుకు నేను అసలు ఎందుకు బతకాలి అనుకోసాగింది. మాటిమాటికి చిక్కి శల్యమైన తల్లి మొహమే గుర్తుకొస్తుంది. నా దగ్గరికి తెచ్చుకుంటే అమ్మ తప్పకుండా బ్రతికేది. అమ్మకి అసలు ఎంత పెద్ద వయసని అమృతకి ఏడుపు వచ్చేస్తుంది. అది కట్టెలు తెంచుకున్న ప్రవాహంలా ఉంది. కరువు తీరా ఏడుస్తోంది. వెక్కిళ్ళు వస్తున్నాయి. ఆగటం లేదు. చేయి నోటికి అడ్డం పెట్టుకుంది. తల దించేసుకుంది. అయ్యయ్యో అదేమిటండి వినిపించింది. అమృత తలెత్తి చూసింది. ఎదురుగా మోహన్ నిలబడి ఉన్నాడు. అమృత కళ్ళు ఎగబడి ఉన్నాయి. వాట్ హ్యాపెండ్ ఆదుర్దాగా అడిగాడు. ఏం లేదు అంది. ఏం లేదా? అతను ఏదో అనబోయి ఆగిపోయాడు. కూర్చోండి సంతోషంగా అంది. ఆమె సంతోషం వాన్లో మెరిసిన ఎండలా ఉంది. మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోయారని అనుకున్నాను అంది. నేను వస్తానని చెప్పాను కదా. మా మేడం లంచ్లో నన్ను కూడా వాళ్ళందరితో పాటు పార్టిసిపేట్ చేయమన్నారు. అందుకొని బలవంతంగా ఉండిపోవాల్సి వచ్చింది. అందుకే వెంటనే రాలేకపోయాను. మీరు భోజనం చేశారా? ఆమె లేదన్నట్లు తలాడించింది. రండి భోజనం చేదురు కానీ అన్నాడు. వద్దు, నాకు ఆకలిగా లేదు. మీరు పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా వదిలేశారు. రండి ప్లీజ్ అతను బలవంతం చేశాడు. అమృత లేచి రాక తప్పలేదు. ఇద్దరూ వచ్చి అక్కడ బోట్ రెస్టారెంట్లో కూర్చున్నారు. ప్రేమపీఠం కుడివైపున దోవకి కొద్ది గజాల్లో ఆర్టిఫిషియల్ సరస్సులో ఈ బోట్ రెస్టారెంట్ ఉంది. మోహన్ ఆర్డర్ ఇచ్చాడు. ఎందుకంత బాధపడ్డారు ఇంత క్రితం? మోహన్ అడిగాడు. అమృత మొహం ఏడుపుతో కమిలిపోయింది. మా అమ్మ గుర్తుకొచ్చింది అంది. ఆమె ఎక్కడున్నారు? ఏం చేస్తుంటారు? లేదు, చచ్చిపోయింది అంది. భోజనం వచ్చింది. అలా ఇంకెప్పుడు ఏడవకండి. షాన్ షూ యాజమాన్యం గారు ప్లెజర్ ఐలాండ్ పేరు మార్చుకోవాల్సి వస్తుంది అన్నాడు. అన్నం తింటున్న అమృత ఫక్కున నవ్వింది. ఆమెకి పొలమారింది. జాగ్రత్త అతను మంచినీళ్ళు ఇచ్చాడు. అమృతకి ఎంతో హాయిగా ఉంది. ఎదురుగా ఒక జపనీస్ జంట కూర్చుని ఉంది. వారు అమృతని ఆమెకు నీళ్లు అందిస్తున్న మోహన్ని చిరునవ్వుతో చూస్తున్నారు. అమృతకి ఎందుకో చాలా హాయిగా సంతోషంగా అనిపించింది. తన పక్కన తన వయసుకి దీటు అయిన వ్యక్తి ఉండటంలో ఆనందం ఒక సుగంధ పరిమళంలో ఆమె మనసుని ఆవరిస్తోంది. రైలు కూత శబ్దం వినిపించడంతో అరవింద్ వెలిక్కిపడి లేచాడు. దూరం నుంచి ఎదురుగా ట్రైన్ వస్తుంది. ప్లెజర్ ఐలాండ్లో కాలినడకన తిరగలేని ప్రయాణికుల కోసం ఒక ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ భూమి మీద 6 అడుగుల ఎత్తున ఉన్న పట్టాలపై ప్రయాణిస్తుంది. ట్రైన్ అంతా పూలమాలికలు అందంగా చుట్టి ఒక రంగురంగుల పూల చెండులో కూర్చుని ప్రయాణిస్తున్నామా అని ప్రయాణికులకి అనిపిస్తుంది. ప్రయాణికులు అందులో కూర్చుంటే ప్లెజర్ ఐలాండ్ ప్రధాన వీధుల గుండా పూలమాలలా ఉన్న ఆ ట్రైన్ ఒక రౌండ్ చుట్టి వస్తుంది. ప్రయాణికులు ఎక్కడ కావాలంటే అక్కడ ఆ స్టాప్లో దిగిపోవచ్చు. వైజయంతిమాల అనే ఈ ట్రైన్ అంతా కంప్యూటరైజ్డ్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ సిస్టంతో ఉంది. స్టాప్స్ వచ్చినప్పుడు వాటి పేర్లు చెప్పటం, ఆ ప్రదేశం వివరాలు ఇవ్వటం అంతా ప్రీ రికార్డెడ్ వాయిస్తో వినిపిస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో కామెంటేటర్ కొన్ని జోక్స్ కూడా చెబుతూ ఉంటుంటే ప్రయాణికులు గొల్లున నవ్వుతూ ఉంటారు. ప్లెజర్ ఐలాండ్కి వచ్చిన ప్రయాణికులు కాలినడకన ఎంత తిరిగినా ఈ ట్రైన్లో కనీసం ఒక్కసారైనా మాత్రం ఎక్కక మానరు. ఆ ట్రైన్లో ఆ ప్రయాణం అదొక ప్రత్యేక అనుభూతి. ట్రైన్కి వైజయంతిమాల అనే పేరు పెట్టడంలో అర్థం వైజయంతిమాల అంటే విష్ణువు మెడలోని హారం. ఈ భూమి ఆయన వక్షస్థలంగా భావిస్తే ఆ పరమాత్ముని హృదయక్షేత్రం మీద భగవంతుడు చేసే ప్రదక్షిణంగా వర్ణిస్తున్నారు. ప్లెజర్ ఐలాండ్ యాజమాన్యం వారు ఒక్కొక్క ప్రదేశానికి పేరు పెట్టడంలోని వారి ప్రతిభా పాటవం వెల్లడి అవుతోంది. అరవింద్కి ట్రైన్ రాకతో మెలకు రావటంలో వెనక్కి అనుకున్నవాడల్లా సరిగ్గా లేచి కూర్చున్నాడు. అతని ఒడిలో భారతి ఒదిగిపోయినట్టుగా తల ఆనించి గాఢ నిద్రలో ఉంది. భారతిని చూసి నివ్వెరపోయాడు. ఒక క్షణం వెంటనే ఆమెని 2 చేతులతో లేవదీయబోయి గాఢ నిద్రలో భారంగా ఉన్న ఆమెని చూసి మళ్ళీ ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఆమె ముఖం అతని పొట్టగాని ఉంది. ఆమె చెయ్యి ఆశ్రయ కోసం అన్నట్లు అతని నడుం చుట్టూ వేసి ఉంది. అరవింద్కి ఎలాగో అనిపిస్తోంది.
నిద్రలో భారతి ముఖం అనిర్వచనీయమైన ఆనందప్రదమైన సుందర దృశ్యంలా ఉంది. ఆమె ముఖం మీదికి పూర్ణచంద్రుడిని సగభాగం కప్పేసిన నల్లటి మేఘంలా కేసరాశి కప్పేసింది. అరవింద్కి కొనగొట్టితో ఆ మేఘం లాంటి జుట్టును పక్కకి తోసి ఆమె సంపూర్ణ వదనాన్ని చూడాలని ఎంతగానో అనిపించింది. తన ఆలోచనకి తనే ఆశ్చర్యపోయాడు. భారతిని అలా చూస్తుంటే అతనికి జీవితంలో ఎన్నడూ ఎరగని ఒక మహత్తర అనుభవం దొరికినట్టుగా అనిపిస్తోంది. భారతి లాలిత్యానికి, స్త్రీత్వానికి, ముగ్ధత్వానికి, నాజుకుతనానికి ప్రత్యేకతలా ఉంది. అలాంటి స్త్రీమూర్తి ముందు ఏ మగవాడైనా సరే మోకాలి మీద వంగి తన పురుషాధిక్యత అహాన్ని ఆమెకు కానుకగా ఇచ్చేసి తల వంచవలసిందే. అరవింద్ టైం చూసుకున్నాడు. చాలా టైం నిద్రపోయాడు. భారతిని లేపడానికి అతనికి మనస్కరించలేదు. తను కదిలితే ఆమెకి ఎక్కడ మెలకు వస్తుందో అన్నట్లు అలాగే కూర్చున్నాడు. ట్రైన్ దిగి వస్తున్న ప్రయాణికుల గలాబాకి భారతికి కూడా మెలకు వచ్చి కదిలి కళ్ళు విప్పింది. ఆమె కళ్ళు తెరవగానే అరవింద్ కొద్దిగా తలదించి ఆమెనే చూస్తున్నాడు. ఇద్దరూ అతి దగ్గరగా ఉన్నారు. భారతి కళ్ళల్లో అతన్ని చూడగానే మధురమైన దరహాసం కళ్ళల్లో వెన్నెల్లా తొంగి చూసింది. గాఢ నిద్రలో బడలిక విడిపించుకుని తేటగా మారిన కళ్ళు మానస సరోవర అందాలని, ఏ భావము లేని నిశ్చల ప్రశాంతతని నింపుకొని ఉన్నాయి. ఒక్క అరక్షణం ఇద్దరు ఒకరి నుంచి ఒకరు చూపు విడదీయనట్లుగా ఉండిపోయారు. భారతికి ఒంటి మీద పూర్తి స్పృహ వచ్చింది. తన చెంప అతని పొట్ట కాని ఉంది. తన చెయ్యి అతని నడుము చుట్టూ పెనవేసి ఉంది. ఉలికి పడినట్లుగా ఒక్కసారిగా లేచికొచ్చింది. ఆ లేవటంలో ఆమె తూలి పడబోయింది. అరవింద్ చప్పున చేయి వేసి ఆపు చేశాడు. ఐఎమ్ సారీ అస్పష్టంగా అంది. ఇద్దరు మొహమాటంగా కాస్త దూరం జరిగి తమ మధ్య అనుకోకుండా చెదిరిపోయిన హద్దుని మళ్ళా ప్రతిష్ఠిస్తున్నట్లు కూర్చున్నారు. హలో, ఒక అమెరికన్ దగ్గరికి వచ్చాడు. అరవింద్ తలెత్తి అతని వైపు చూశాడు. వచ్చినది నడివయసు దాటిన పెద్ద ఆయన. హలో అన్నాడు అరవింద్. ఐఆమ్ రికార్డింగ్ మై ఇండియన్ ఇంప్రెషన్స్. యు ఆర్ ఏ నైస్ కపుల్ అంటూ ఒక ఫోటోగ్రాఫ్ ఇచ్చాడు. అది చూసి అరవింద్ నిరత్తరుడయ్యాడు. అది ఏమిటా అని భుజం అతని వైపు వంచి చూస్తున్న భారతి కూడా గతుక్కుమంది. ఆ ఫోటో అరవింద్ తల వెనక్కి ఆనించి నిద్రపోతుంటే భారతి అతని ఒడిలో ఒదిగిపోయి అతని నడుం చుట్టూ చేయి వేసి గాఢ నిద్రలో ఉన్న దృశ్యం. ఇట్ ఈజ్ లవ్లీ. నో, షల్ ఐ టేక్ వన్ కాపీ విత్ మీ? అతను మర్యాదగా ఇష్టంగా అడుగుతున్నాడు. కాపీ వెనకే అతను నెగిటివ్ కూడా జత చేసి ఇచ్చాడు. అరవింద్ భారతి వైపు చూశాడు. భారతి మాట్లాడినట్లు కంగారుగా తలదించుకుంది. షల్ ఐ హ్యావ్ ఇట్? అతను రెండోసారి రిక్వెస్ట్ చేశాడు. అరవింద్ భారతిని తగ్గు స్వరంతో అడిగాడు. ఇవ్వమంటారా? నాకు తెలియదు అంది స్పష్టంగా. అరవింద్ అమెరికన్కి అంగీకారం తెలిపాడు. అతను నెగిటివ్ అందుకుని క్షణంలో కాపీ తీసుకుని నెగిటివ్ అరవింద్కి ఇచ్చేసి కరచాలనం చేసి థ్యాంక్ యూ అన్నాడు. బాయ్ బ్యూటిఫుల్ లేడీ చిరునవ్వుతో అనేసి వెళ్ళిపోయాడు. అరవింద్ భారతి సీరియస్గా వెళుతూ వస్తున్న ప్రయాణికులని చూస్తున్నారు. అరవింద్ కళ్ళు చూస్తుండగానే చురుగ్గా అయినాయి. అదిగో దివ్య చటుక్కుని లేచాడు. ఎక్కడ? భారతి కంగారుగా అడిగింది. అరవింద్ అప్పటికే దివ్య అంటూ ప్రయాణికుల గుంపు వైపు పరుగు తీస్తున్నాడు. భారతి కూడా లేచి అతని వెంట పరుగు తీసింది. దివ్య, ఆగు దివ్య! అరవింద్ అరుస్తూ పరిగెడుతున్నాడు. ఒక 14 సంవత్సరాల అమ్మాయి తిరిగి చూసింది. అరవింద్ని చూడగానే భయపడినట్లు గుంపులోకి దూరేసింది. అరవింద్ జనంలోంచి తప్పించుకుంటూ దివ్యను వెతుకుతున్నాడు. భారతి కంగారుగా అరవింద్ అని పిలుస్తూ వెతుకుతోంది. అరవింద్ ట్రైన్ దగ్గరికి పరిగెత్తాడు. ట్రైన్ ఇంకా 2 నిమిషాల్లో కదులుతుందని, డోర్స్ మూసేసుకుంటాయని కంప్యూటరైజ్డ్ వాయిస్ హెచ్చరికలు చేస్తోంది. అరవింద్ ట్రైన్ ఎక్కేశాడు. అరవింద్ భారతి అరచేసింది. ఆమెకి అరవింద్కి మధ్య ప్రయాణికులు ఉన్నారు. భారతి కేకలు అతను విన్నాడు. భారతి చెయ్యెత్తి అతన్ని చూస్తోంది. ఆమె కళ్ళల్లో అద్దింపు, కంగారు. అరవింద్ చటుక్కున ట్రైన్ దిగాడు. భారతిని చేపట్టి ప్రయాణికులను పక్కకు నెట్టి ముందు ఆమె ట్రైన్లోకి నడుము పట్టి ఎత్తినట్టు ఎక్కించేశాడు. తర్వాత అతను వేగంగా ఎక్కేశాడు. అరవింద్ ఎక్కిన వెంటనే వెనుక తలుపులు మూసేసుకున్నాయి. ట్రైన్ వయ్యారంగా కదిలింది. థ్యాంక్ గాడ్ అంది భారతి గుండెల మీద చేయి వేసుకుంటూ కళ్ళు మూసుకుని. అరవింద్ ఆమె చెయ్యి దొరకబుచ్చుకుని ట్రైన్లో ఆ కంపార్ట్మెంట్లోకి వెళుతూ దివ్య ఈ ట్రైన్ ఎక్కింది, నాకు తప్పక దొరుకుతుంది అన్నాడు. ఇద్దరు ప్రయాణికుల మధ్య దివ్య కోసం వెతకసాగారు. మిగతా కథ 4వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.